ఈ పూట ఈ శుద్ధీకరణ కూడికలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను అడిగాను, ప్రభా ఏ వర్తమానం నీ బిడ్డలకు చెప్పమంటావు? ఈ శుద్ధీకరణలో వారికి వారు శుద్ధి చేసుకోవడానికి ఏ వర్తమానం చెప్పమంటావు అని పరిశుద్ధాత్మ దేవుడు నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం టైటిల్ ఏంటంటే, యేసయ్య పాదాల యొద్దకు నీవు రావాలంటే. ఎంతమంది యేసయ్య పాదాల దగ్గర ఉన్నారు? చేయి చూపించండి. హల్లెలూయా చెప్పాలి. మీరందరూ ఉన్నారు యేసయ్య పాదాల దగ్గర? ఓయ్ ఆహా, 2 పాయింట్లు అయినాక చూద్దాం, ఉండండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం తెరవండి అమ్మా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. మైక్ లేదా? రావట్లేదా? బాయ్. హల్లెలూయా. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా అన్నాడు, భయపడకుము. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి. అపోస్తుడైన యోహాను భక్తుడు ఎక్కడున్నాడంట? దేవుని పాదముల యొద్ద ఒక అపోస్తుడైన యోహాను భక్తుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె, ఈ మాట పట్టుకోండి, ఆయన పాదముల యొద్ద నేనున్నాను. అపోస్తుడైన యోహాను అంటున్నారు, నేను దేవుని పాదముల యొద్ద ఉన్నాను. ఎక్కడంటే ఇది ఎక్కడ జరిగిందంటే, పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నప్పుడు, పద్మాసు ద్వీపములో అతడు బందీగా ఉన్నప్పుడు అతడు దేవుని పాదాల యొద్ద ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునగాక. యోహాను ఆయన పాదముల యొద్ద ఉన్నాడు. క్రీస్తు సువార్త నిమిత్తము హింసించబడి, కొట్టబడి, వేడి నూనెలో పడివేయబడి, పద్మాసు ద్వీపములో ఖైదీగా పరవాసిగా ఉన్న ఆ అపోస్తుడైన యోహాను ఎవరి పాదాల దగ్గర ఉన్నాడటండి? యేసయ్య పాదాల దగ్గర ఉన్నాడట. అబ్బా, మాట చదువుతున్నప్పుడు దేవుని రోషం నాలో బలంగా రగిలింది. ఆయన పాదముల దగ్గర ఉన్న అపోస్తుడైన యోహాను కొట్టబడ్డాడు. క్రీస్తు సువార్తను బట్టి కొట్టారు, అతన్ని హింసించారు, నూనెలో వేడి నూనెలో వేసేశారు అతన్ని. అయినా దేవుని కృపను బట్టి బ్రతికాడు. దేవునికి స్తోత్రం. బ్రతికాడని చెప్పి పద్మాసు ద్వీపంలో అడవి నక్కలు తిరిగేటువంటి ఏరియాలో ఆ పద్మాసు ద్వీపంలో అతన్ని పడేశారు. అక్కడ ఇతడు దేవుని పాదాల దగ్గర ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పాదాల దగ్గర ఉన్నటువంటి ఒక అపోస్తుడండి యోహాను గారు. ఆ పద్మాసు దీపములోనే యేసయ్య పాదాల వద్దకు వచ్చేసాడు. ఆ పద్మాసు దీపములోనే యేసయ్య పాదాల దగ్గర కనిపెట్టుకుంటున్నాడు. ఆ పద్మాసు దీపములోనే, ఆ చెరలోనే యేసయ్య పాదాల వద్దకు వచ్చి అక్కడ పడి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదముల వద్దకు వచ్చి కన్నీరు కార్చి, జుట్టుతో ఆమె తల వెంట్రుకలతో ఆ పాదములను తుడిచి, అచ్చ జట్ట మాంసిని పగలగొట్టి, ఆ తైలమును పగలగొట్టి, ఆ సెంటును అత్తరును పగలగొట్టి ఆయన పాదాలకు పూసింది. ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాల దగ్గరకు వచ్చింది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మరొక స్త్రీ ఆమె పేరు మరియా. ఆమె కూడా ప్రభువు పాదాల వద్దకు వచ్చింది. ప్రైజ్ లార్డ్. ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. జ్ఞాపకం చేసుకోండి. యోహాను, అపోస్తుడైన యోహాను భక్తుడు ప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. ఒక మరియా, ఆమె కూడా ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. ఏమండి, ఒక మాట నన్ను చెప్పనివ్వండి. ప్రభువు పాదాల వద్దకు వచ్చిన వారు నింపబడి వెళ్తారు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. యోహాను భక్తుడు, అపోస్తుడైన యోహాను ప్రభువు పాదాల వద్ద ఉండి జరగబోయే సంగతులను చూచాడు. నీరసంగా వచ్చింది ఏంటో. దేవుడు ఏం చెప్పాడు? యోహానుకు జరగబోయే సంగతులను చెప్పాడు. ఎవరికి తెలియని మర్మాలు చెప్పాడు. ఎవరికి తెలియని గూఢమైన సంగతులు అపోస్తుడైన యోహానుకు ఒక్కడికే చెప్పాడు. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర ఉన్నాడు. ఆయన పాదాల దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి పొందుకుంటారు. పొందుకోకుండా మాత్రం వెళ్ళరు. యోహాను ఆయన పాదాల దగ్గరికి వచ్చాడు కాబట్టి జరగబోయే సంగతులను చూశాడు. అంతేకాదు ఒక మంచి మాట చెప్పమంటారా? ఒక మంచి మాట, ఒక శక్తివంతమైన మాట. 2000 సంవత్సరాల క్రితమే ప్రభువు భార్యను చూశాడు అపోస్తుడైన యోహాను. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఎత్తబడుతున్న సంఘాన్ని చూపించేశాడు దేవుడు.
ఇదిరా నా భార్య అని చూపించాడు దేవుడు. ఎవ్వరికి చూపించలేదు ఇప్పటి వరకు, ఎవ్వరికి తెలియదు. గొర్రెపిల్ల భార్య ఇప్పటి వరకు ఎవ్వరికి తెలిసింది. ఎవరికి? యోహాన్ అంటే కుదరదండి. అపోస్తుల్లో వధువు భార్యని కన్నికని, ఆ భార్య స్థానంలో నువ్వు ఉన్నావు నేనున్నావు ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఆయన అడిగితే తెలుస్తుంది. మరి ఆయనకు ఒక్కడికే చూపించింది. ఆయన అది ఇదిగోరా నా భార్య అని చూపించాడంట. బా, ఎంత మంచి విధానం అండి. యేసయ్య పాదాల దగ్గర ఉంటే, వినండి, యేసయ్య పాదాల దగ్గర ఉంటే జరగబోయే విషయాలు దేవుడు నీకు ముందే చూపించేస్తాడు. అంతేకాదు, ఎవరికి తెలియని విషయాలు దేవుడు చూపించేస్తాడు. అంతేకాదండి, ఒక బలమైనటువంటి వధువుగా, పెండ్లి కుమార్యగా ప్రపంచంలో ఇంతమంది నేను భారీగా ఉండాలి, ప్రభువుకి భారీగా ఉండాలని కొట్టుకు సస్తున్నాం. కానీ ప్రశాంతంగా ఉన్నాడు ఒక వ్యక్తి, తెలుసుకొని పెళ్లి భార్యలో ఈ జయరాజు ఉన్నాడో లేడో ఎవరిని అడిగితే తెలుస్తుంది? అయ్యా యోహాను, ఆయన బతుకుంటే బాగుండు కదా, మెడ్రాసు ఏదో ఒకటి కనుక్కొని ఇల్లు అడిగేవాడిని. నేనున్నానా? భార్య నేనేనా? లేడు. ఆయనకి మాత్రమే తెలుసు. పరలోకమందు ప్రశాంతంగా ఉన్నాడు. ఎత్తబడుతున్న సంఘాన్ని చూపించాడు దేవుడు ముందలే. దేవునికి స్తోత్రం. 2000 సంవత్సరాల క్రితం యోహాను మహాభక్తుడికి ఎత్తబడుతున్న సంఘాన్ని చూపించాడు. అంతేకాదు, జరగబోతున్న సంగతిని ప్రభు చూపించాడు. అంతేకాదండి, సభాపర్వతాన్ని చూశాడు. ఆమేన్ చెప్పండి. అంతేకాదండి, 24 పెద్దలను చూశాడు. ఆమేన్ చెప్పండి. అంతేకాదండి, దేవుని మహిమను చూశాడు. ఆమేన్ చెప్పండి. పరలోకం మొత్తం వడగట్టేశాడు, మొత్తం చూపించేశాడు. ఎందుకని? ఈ అపోస్తలుడైన యోహాను ఎవరి పాదాల దగ్గర ఉన్నాడు? దేవుని పాదాల వద్ద ఉన్నవాడికి సమస్తాన్ని చూపించేశాడు. ఎవరికి తెలియదు ఆ విషయాలు, యోహానుకి తప్ప. భార్య ఎలా ఉంటుందిరా ఆయనకు ఒక్కడికి తెలుసు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీ ఏం పొందుకుంది మరి ఆయన పాదాల దగ్గరకు వచ్చి? ఏం పొందుకుంది? సమాధానాన్ని పొందుకుంది. అనండి ఒకసారి మాట. నీ పాపములన్నీ క్షమించబడ్డాయి, నీవు సమాధానంగా వెళ్ళమన్నాడు ఆమెతో. అబ్బా, ఏమండి, ఆయన పాదాల వద్దకు వచ్చిన వాళ్ళు ఉత్తి చేతులు తెల్లట్లేదు. ఆయన పాదాల వద్దకు వచ్చిన వాళ్ళు బెబ్బేలుగా వెళ్ళట్లేదు. ఆయన పాదాల వద్దకు వచ్చిన వాళ్ళు సమాధానంగా ఇళ్ళకు తిరిగి వెళ్తున్నారు. ఆయన పాదముల వద్దకు వచ్చిన వారు పాపముల నుంచి కడగబడి తిరిగి వెళ్తున్నారు. ఈ రాత్రి నువ్వు ఆయన పాదాల దగ్గర ఉన్నావన్నావుగమ్మా. ఒకవేళ నువ్వు భ్రమపడుతున్నావేమో, వస్తే నీ పాపములన్నీ క్షమించబడతాయి. నీవు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఈ ఆగస్టు మాసం ఈ యొక్క శుద్ధీకరణ కూడికలో నీవు సమాధానముతో వెళ్తావు. ఎందుకంటే దేవుని పాదాల వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ నింపబడి వెళ్తారు తప్ప అదే మనసుతో తిరిగి వెళ్ళరు. మనం ఏదో చెప్పేసాం, నేను దేవుని పాదాల దగ్గర ఉన్నాను, నుండు చదువు కానీ. మరియా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆమె ఏం ప్రయోజనం పొందింది? ఉత్తమమైన ఉపదేశాన్ని పొందుకుంది. ప్రవే చెప్పాడు అక్కడ, నేను చెప్పలా. మరియా, మార్తా నువ్వు విస్తారమైన పనుల్లో చచ్చావే, మరియా నా పాదముల వద్ద ఉత్తమమైన దాన్ని కనుగొంది అన్నాడు. బా, అసలు నేను పాదాల దగ్గరికి వెళ్ళినోడు ఖాళీ చేతులు చూపించడు. అరే, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఏం తెచ్చుకున్నారంటే, ఇదిగో మరియా ఇదిగో అని చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇదిగో ఇది నేను కనుగొన్నాను ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి. ఇంకొక ఆమె అంటది, అమ్మో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళామంటే రక్షణ వస్త్రం ఇచ్చాడు దేవుడు, నాకు సమాధానం ఇచ్చాడు నాకు దేవుడు. ఎవరు నన్ను ప్రేమించాలి? ఆయన నన్ను ప్రేమించాడు అని ఆమె చెప్తుంది. యోహాను, ఆయన పాదాల దగ్గర పడిపోయావు కదా, ఆయన పాదాల దగ్గర ఉన్నాక ఏం ఒలగబెట్టాడంటే జరగబోయే సంగతులు నాకు చూపించాడు. అంతేకాదు, అరే నువ్వు ఇంకా చూడలా, నేను సభాపర్వతం చూసే తెలుసా? గొర్రె పిల్ల ఆసీనమై ఉన్నటువంటి సభాపర్వతాన్ని ఎవరికి చూపించాడు దేవుడు? అపోస్తలుడైన యోహానుకే చూపించాడు. భార్య, అబ్బా నాకు ఇది మాట పిచ్చెక్కిపోతుంది అసలు. పెళ్లి భార్య అంటండి, పెండ్లి భార్యని చూపించాడంటే అపోస్తలుడైన యోహానికి. ఎత్తబడుతున్న 2000 సంవత్సరాల క్రితమే ఎత్తబడుతున్న పెండ్లి భార్య యోహాను భక్తుడు చూసేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పాదముల వద్ద ఉంటే కృప పొందుతాం మనం. జరగబోయే సంగతులు, ఎవరికి తెలియని సంగతులు, మర్రమ్మతులు, గూఢమైన రహస్యములు చూపించగలిగిన వాడు ఆయన పాదముల వద్దకు వస్తే నింపబడిపోతావు, కానీ నింపబడకుండా వెళ్ళవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఇప్పుడు ఇంతకీ ఆయన పాదముల యొద్దకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు అందరూ వెళ్ళిపోయానన్నారు కదా, ఏం చేశారు మీరు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళడానికి? ఇప్పుడు చెప్పండి పెరుసక్క. అది చూడు చూడు. ఇప్పుడు ఆయన పాదాల దగ్గర ఉన్నామన్నాం, ఏం చేసావు ఆయన పాదాల దగ్గర? నాకు చెప్పరాదు జరా, నేను పడిపోతా, నాకు దొరకట్లే ఆయన పాదాలు. నువ్వేం చేసావు చెప్పు, ఏం చేస్తా? చెప్పండి, చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఎవరండి? ఒకసారి చూపించండి ఆయన పాదాల దగ్గరకు వచ్చేసామన్న వాళ్ళు. ఓయ్ ఏంద్రి ఇది? ఆ, ఆ, ఏం చేసావు అక్క ఆయన పాదాల దగ్గరికి వెళ్ళడానికి? రానక్క అమ్మా మోక్షరాణి గారు, అసలు ఏం చేశారు? మీ అనుభూతి చెప్పండి, మీరు ఎలా వెళ్ళారు చెప్పండి ఆయన పాదాల దగ్గరికి. నేనేం అంటలేదుగా. విడిచిపెట్టారు. ఓకే. మీరమ్మా సుశీల గారు ఏం చేశారు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళడానికి? ఆయన వాక్యం విన్నారు, సుశీల గారు ప్రార్థన చేశారు, ఈవిడైతే అన్ని విడిచిపెట్టింది. మేరీ గారు ఏం చేశారంటారు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళడానికి? మరి నమ్మకమైన వాళ్ళు మీరే మరి చేతులు ఎత్తింది. ఇప్పుడు మిగతా గుంపు 40 మంది చేతులు డౌన్ అయిపోయినాయి. ఈ సుప్పనాథుడు నన్ను ఏమడుగుతాడు, ఏం ఒకరు ఏదో తప్పించుకోవడానికి ప్రార్థన అన్నారు, ఒకరు విడిచిపెట్టామన్నారు, ఒకరు వాక్యం అన్నారు, మరొకరు టూత్పేస్ట్ పళ్ళుని ఇగిలిచ్చి చూపెత్తున్నా. ఏం చెప్పలేవు. నువ్వు ఎందుకు వెళ్ళావు, అసలు ఎలా వెళ్ళావు, ఆ రహస్యం చెప్పు నాకు. ఆయన పాదాల వద్దకు ఎలా పోయావు? బాప్తీసం తీసుకొని అంట విజయ్ అన్నకు దేవునికి స్తోత్రం. బాప్తీసం తీసుకొని పాదాల దగ్గరికి వెళ్ళాడు. దేవోరా అంటుంది, పశ్చాత్తాపముతో అన్నయ్య నేను దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాను అంటుంది. ఇంకా మా చెల్ల మూల కూర్చొని అంటుంది, ఆమె కన్నీటి ప్రార్థనే చేయదు, కానీ కన్నీటి ప్రార్థన ద్వారా ఎప్పుడైనా చూసారా ఆ పిల్ల కళ్ళలో నీళ్ళు రావటం? ఏమాయి కన్నీటి ప్రార్థన ద్వారా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిందంట మా చెల్లి. ఇంకా ఇంకా అనుకోని పేర్లు చూద్దామండి. వందనమ్మా, నువ్వు ఇందాక చెప్పావా వెళ్ళానని చెప్పావా? వెళ్ళానని చెప్పావా? దైవజనుడి దగ్గర మరుగు లేకుండా ఒప్పుకుంటుంది. ఎట్లా పోయారు? బాప్తిజం, పశ్చాత్తాపం, ప్రార్థన, విడిచిపెట్టడం, వాక్యం. ఈ కాదు, అది కూడా కాదు. అసలు మీరెవ్వరు దేవుని పాదాల దగ్గర లేరని నా ఉద్దేశం. మీరెవ్వరు దేవుని పాదాల దగ్గర లేరని నా ఉద్దేశం. దీనికి అంగీకరిస్తున్నాను అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఇప్పుడు నేను చెప్పాలి ఆ సత్యం. అంగీకరించలేదంటే నన్ను అడుగుతాడు, సత్యపోతాం. ఇప్పుడు ఒకటి చెప్తా, మీరు భ్రమపడుతున్నారు, ఇన్ని సంవత్సరాలు భ్రమపడుతున్నారు. ఖచ్చితంగా నేను చెప్తాను, మీరు దేవుని పాదాల దగ్గర లేరు. దేవుని పాదాల దగ్గర ఉన్నావు అనటానికి నేను 4 విషయాలు చెప్తాను. ఇప్పుడు ఆ 4 విషయాల్లో 2 విషయాలు చెప్పి మధ్యలో బ్రేక్ ఇచ్చుకొని 2 విషయాలు చెప్పుకుందాం. యోహాను భక్తుడు దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళాడు, పాపాత్మురైన స్త్రీ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళింది, మరియా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళింది. అసలు దేవుని పాదాల వద్దకు వెళ్ళక ముందు అపోస్తుడైన యోహాను జీవితంలో ఏం జరిగింది అది తెలుసుకుంటే తెలిసిపోద్ది మనకి. దేవరా అంతే. అపోస్తుడైన యోహాను పట్టుకుందాం. అపోస్తుడైన యోహాను దేవుని పాదాల దగ్గరికి ఎలా వెళ్ళాడు, దేవుని పాదాల వద్దకు వెళ్ళక ముందు ఏం జరిగింది? దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి విషయాన్ని చెప్తున్నా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా. చాలు, చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. నా వైపు తిరగండి. అపోస్తుడైన యోహాను గారు ప్రభువు పాదముల యొద్దకు ఎలా వెళ్ళాడో చెప్పనా? ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా. ఏ వర్షంలోకి వచ్చేసాడంటే అపోస్తుడైన యోహాను గారు? ఆత్మవశుడైపోయాడు. పరిశుద్ధాత్మ వశంలో ఉన్నాడు. తన వశంలో లేడు, తన ఆలోచన వశంలో లేడు, ఆత్మవశుడైపోయాడు. నిలువెత్తు ఆత్మవశుడైపోయాడు. తన శరీరం వశంలో తను లేడు, తన ఆలోచన వశంలో తను లేడు, తన మాటల వశంలో తను లేడు, పరిశుద్ధాత్మ వశమైపోయాడు.
పరిశుద్ధాత్మ వశమైపోయే వాళ్ళకే దేవుని పాదముల వద్ద ఉండే కృప ఉంటుంది. ఇప్పుడు చెప్పు, దేవుని పాదాల దగ్గర ఉన్న నాకు ఊగులాడుకుంటా నీ ఆలోచనల వశంలోంచి బయటకు వచ్చేవా? నీ నోటి మాటల వశంలోంచి బయటకు వచ్చేవా? నీ పద్ధతుల్లో నుంచి, లోకాచారాల్లో నుంచి, పాపములో నుంచి, ఆ లోకములో నుంచి, బానిసత్వం నుంచి బయటకు వచ్చావా? ఆ వశములోంచి బయటకు వచ్చేసావా? ఆ పాప వశములో నుంచి, ఆ దౌర్భాగ్య వశములో నుంచి, ఆ మూర్ఖత్వ వశములో నుంచి, ఆ నిర్లక్ష్య వశములో నుంచి, ఆ అబద్ధాల వశములో నుంచి, ఆ భూతుల వశములో నుంచి, ఆ యొక్క లోకాను ఆచారాలు ఆ వశము నుంచి బయటకు వచ్చావా? బయటకు వచ్చి ఆత్మవశుడైపోతే ఆయన పాదాల దగ్గరికి వెళ్తావు, లేకపోతే వెళ్ళవు. ఇవన్నీ ఉన్నాయి నీలో, ఇవన్నీ పెట్టుకొని నీ ప్రభు పాదాల దగ్గర ఉన్నాను అంటున్నావా? ఏం మారలా, మాటలు మారలా, చూపులు మారలా, ఆలోచనలు మారలా. నీ వశంలో నువ్వు ఉన్నావు, నీ శరీర వశంలో నువ్వు ఉన్నావు. నీ బుద్ధులు బయటపడతాయి, నీ పనికిమాల బుద్ధులు, శాస్త్రాలు బయటపడతాయి. నువ్వు ఎంత ఆత్మవశం అయిపోతే ఎన్ని ఉండవు కదమ్మా. ఆత్మవశం అయిపోతే ఎన్ని ఉండవు కదా. నీ వశంలో నుంచి బయటకు వచ్చేస్తే, నీ మాటల నుంచి బయటకు వచ్చేస్తే, నీ వేలో నుంచి బయటకు వచ్చేస్తే, నీ చిత్తము నుంచి బయటకు వచ్చేస్తే, నీ ఆలోచన నుంచి బయటకు వచ్చేస్తే, నీ నడవడికల నుంచి బయటకు వచ్చేస్తే, ఆ వశాన్ని విడిచిపెడితే ఆత్మవశం అయిపోతావు, పరిశుద్ధాత్మ వశం అయిపోతావు. పరిశుద్ధాత్మ వశమైన ప్రతి ఒక్కడు ఆయన పాదముల వద్ద ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ మనుషుడు కూడా ఆత్మవశుడు అవ్వకుండా ప్రభువు పాదాల వద్దకు వెళ్ళలేడు. అది అసంభవం. అపోస్తుడైన యోహాను దేవుని పాదముల వద్ద ఉండటానికి కారణం ఆత్మవశుడైపోయాడు. తన వశంలో లేడు, తన వశంలో లేడు, తన ఆలోచనల వశంలో లేడు, తన లోకాచారాల వశంలో లేడు, తన బుద్ధి తన దాంట్లో లేడు. పూర్తిగా టోటల్గా ఆత్మవశమైపోయాడు. అబ్బా, అన్య భాషలు మాట్లాడతాడు, టోటల్గా ఆత్మవశమే. పరిశుద్ధాత్మను ఉచ్చరిస్తాడు. ఆత్మవశములు ఉన్నవారు ఆత్మశక్తిని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మవశములు ఉన్నవారు ఆత్మ సంగతులను గ్రహిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మవశములు ఉన్నవారు ఆత్మ మనస్సును ఎరుగుతారు. ఆత్మవశములు ఉన్నవాడు ఆత్మశక్తిని పొందుతూ, ఆత్మ సంగతులు గ్రహిస్తూ, ఆత్మ మనస్సును ఎరుగుతాడు. ఒక మంచి సమర్పణ కలిగిన ప్రతిష్ఠత కలిగిన దైవజనుడు అంటున్నాడు, నీ వశమౌదును పరవశమందుచు, నీ వశమౌదును నీ సన్నిధిలో యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, నీ వశమౌదును స్వాధీనమౌదును పరవశమందుచు, నీ ఆరాధనలో నీ వశమౌదును స్వాధీనమౌదును పరవశమందుచు, నీ ఆరాధనలో యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా ఆలయమౌదును వాహనమౌదును సాధనమైనునే నీ పక్షముందును, ఆలయమౌదును వాహనమౌదును సాధనమునైనే నీ పక్షముందును, యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, నిన్ను ప్రేమించేదా, నిన్ను సేవించేదా, నీదు ప్రేమను నే చాటించేదా, నిన్ను ప్రేమించే చెప్పాలి, నిన్ను సేవించేదా, నీదు ప్రేమను
నే చాటించేదా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా కడబురం రోగగా కనురెప్ప పాటున మార్పు చెందేదన్ నిన్ను చేరుకొందున్ కడబురం రోగగా కనురెప్ప పాటున మార్పు చెందేదన్ నిన్ను చేరుకొందున్ యేసయ్యా 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 పాడాలి నా యేసయ్యా 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 నా యేసయ్యా నీ వశమౌదును స్వాధీనమౌదును పరవశముందుచు నీ ఆరాధనలో నీ వశం స్వాధీనమౌదును పరవశముందుచు నీ ఆరాధనలో యేసయ్యా 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 నా యేసయ్యా 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 చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఎవరి వశం అయిపోదామంట మనం? ఆయన వశం. ఆయన వశం అయిపోవాలంటే ఆరాధన కరెక్ట్గా రావాలి. వాక్యం టైం కొత్త కుదరదు. ఏమని రాశాడు దైవజనుడు అక్కడ? నీ ఆరాధనలో అన్నాడు. ఆరాధనలోనే వశం అయిపోతాం. దేవునికి స్తోత్రం. ఆరాధనలోనే మన వశంలోంచి, మన ట్రాన్స్లో నుంచి, మన విధానంలోంచి ఆత్మవశం అయిపోతాం. ఆత్మకు అప్పగించేసుకుంటాం. మీరేమో కానీ నేనైతే ఆత్మకు అప్పగించుకుంటాను. ఆరాధన జరుగుతున్నప్పుడు నా వశములో నుంచి బయటకు వచ్చేస్తాను. నా ఆలోచన వశములో నుంచి, నా తిండి వశములో నుంచి, నా నొప్పుల వర్షములో నుంచి, నా శరీర వర్షముల నుంచి బయటకు వచ్చి ఆత్మవశం అయిపోతాను. ఆత్మవశం అయిపోతూ ఉంటుంది. ఆయన పాదాల వద్ద స్థానం మనకి. ఆయన పాదాల దగ్గర ఉంటే ఉత్తిగా పంపిస్తాడా? మామూలుగా ఉండదు రేంజ్. ఇంకా దరిద్రమైన బ్రతుకులు ఎందుకున్నామంటే ఆయన పాదాల దగ్గర నువ్వు లేవు. పాదాల దగ్గర ఉంటే నిండుగా ఉండేదానివి, అరకొర ఉండేది కాదు మన జీవితంలో. ఆయన పాదాల దగ్గర లేదు కాబట్టి నీకు పాపక్షమాపణ రావట్లా, వాక్యాన్ని నువ్వు గైకొనట్లా, జరగబోయే చూడలేకపోతున్నావు, రహస్య గూఢమైన సంగతులు దేవునికి చెప్పట్లా. ఎందుకంటే నువ్వు ఎవరి పాదాల దగ్గర లేవు? ఆయన పాదాల దగ్గర లేవు, యేసయ్య పాదాల దగ్గర లేవు. ఆయన పాదాల దగ్గర ఉండేవాడు దమ్ము సత్తా ఉంటే నీ వశంలోంచి బయటికి రావమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. పొద్దుగూకులు నీ వశమే, పొద్దుగూకులు నీ శ్రమలే, పొద్దుగూకులు నీ సమస్యలే, పొద్దుగూకులు నీ ఏడుపులే, దాంట్లోంచి బయటికి రావు. ఆత్మవశం అవ్వవు, ఆత్మలో పాలుబాగుస్తురాలు అవ్వవు. ఒకసారి ఆత్మలో వశమై చూడు. ఆత్మవశానికి అప్పగించేసుకుని శరీరాన్ని, నీ ఆత్మని ఆత్మవశానికి ఇచ్చాయి. ఆత్మశక్తి నువ్వు పొందుతావు, ఆత్మ కార్యాలు గ్రహిస్తావు, ఆత్మ మనస్సుని ఎరుగుతావు. ఒక వ్యక్తి ఆత్మవశం అయిపోయాడు. చూద్దాం ఆ వ్యక్తిని. అబ్బా భలే మంచి దైవజనుడు అండి ఆయన. ఒక వ్యక్తి ఆత్మవశం అయిపోయాడు. ఏం జరిగిందో చూడండి. ఆత్మవశం అయిపోతే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. వినగలుగుతున్నాను అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. ఆత్మవశం అయిపోయే వాళ్ళు ఎలా ఉంటారో. యెహోవా హస్తం నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా. నా వైపు తిరగండి. యెహెజ్కేలు గారు అంటున్నారు, నేను ఆత్మవశుడునై ఉండగా. మనం ఆత్మవశం అయిపోయాలంటే ఏం చేయాలి? మన వశంలో నుంచి, మన ట్రాన్స్లో నుంచి, మన ఆలోచనలో నుంచి, మన నుంచి ఆత్మవశంలోకి వెళ్ళాలి. నీలో నువ్వు ఉంటే కుదరదు ఆత్మవశం అవ్వటం. అర్థమవుతుందా? నీలో నువ్వు ఉంటే కుదరదమ్మా. నువ్వు ఆత్మ అయిన దేవునికి అప్పగించుకోవాలి.
నువ్వు ఆత్మవశం అయిపోవాలి. ఆత్మవశం అయిపోతే ఏం జరిగిద్దో చెప్తా. యెహెజ్కేలు గారు అంటున్నారు, నేను ఆత్మవశుడునయ్యుండగా. 2వ వచనం చదవమ్మా. ఎముకల నేకములు ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను. ఆ లోయలో కనబడిను. అవి కేవలం అవి ఎండిపోయినవి. కేవలం ఎండిపోయి ఉన్నవి. నువ్వు ఆత్మవశం అయిపోయావనుకో, హలో 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 బ్రదర్, ఆత్మవశం అయిపోతే ఎండిన ఎముకలను దేవుడు చూపిస్తాడు మనకి. నేను చెప్తా ఆత్మసత్యం ఏంటి చెప్తాను, ఉండండి, కంగారు పడి మాకండి. యెహెజ్కేలు ఆత్మవశమైపోయాడు. ఆత్మవశమైపోయే యెహెజ్కేలుకి అనేకమైన ఎముకలు లోయలోనికి తీసుకువెళ్ళి ఎండిపోయిన ఎముకలను చూపిస్తున్నాడు. ఏంటి, ఆత్మవశమైపోయేవాడు ఎండిపోయిన ఎముకలు చూస్తాం ఏంటండి? ఇదేం మాయరోగం అండి? ఆత్మవశమైపోయేవాడు బంగారపు వీధుల్లో నడవాలిగా, ఎండిపోయిన ఎముకలు చూపిస్తాం ఏంటి? నీ బతుకు అట్ట ఏడ్చింది మరి, అది నేను చెప్తుంది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థం కాలేదట్టింది. నువ్వు ఆత్మవశం అయిపోయావు అనుకో, నీ స్థితిని దేవుడు నీకు చూపిస్తాడు. అరే దౌర్భాగ్యుడా, పనికి మాలిన స్థితిలో ఉన్నావరా అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎండిపోయావరా, నువ్వు వాడిపోయావురా, పడిపోయావురా మూర్ఖుడా, సరి చేసుకోరా అని చూపిస్తాడు దేవుడు. నీ స్థితిని నీకు చూపిస్తాడమ్మా, అంతకు మించి ఏముండదు అక్కడ. ఆత్మవశం అయిపోయావనుకో, నీ వశం నుంచి ఆత్మవశంలోకి వచ్చావనుకో, నువ్వు ప్రార్థన తగ్గిపోయిందని, ఆరాధన తగ్గిపోయిందని, భాషలు తగ్గిపోయాయని, పనికి మన స్థితిలో ఉన్నామని దేవుడికి గుర్తు చేస్తాడు. నమ్మవా? యెహెజ్కేలుకి అదే చూపించాడు దేవుడు. ఆత్మవశమైన యెహెజ్కేలు ఎండిన ఎముకలను చూశాడు. ఎండిపోయిన ఎముకలు అంటే ఆత్మవశమైపోయిన వాళ్ళు. నీ పరిస్థితిని దేవుడు నీకు తేటగా చూపిస్తాడు. ఎవడో చెప్పిందాక కాదు, నీకే తెలిసిపోద్ది. ప్రార్థన లేదని, ఉపవాసం లేదని, భాషలు లేవని, ప్రార్థన తగ్గిపోయిందని, ఆన్లైన్ ప్రేయర్ లేవని, నేను ప్రార్థనలో పడిపోయానని, పరిశుద్ధతలో పడిపోయానని, విశ్వాసంలో పడిపోయానని, వాక్యానికి అవిధేయుడైపోయానని, తిరుగుబాటుతనముగా ఉన్నానని, మూర్ఖత్వతనముగా ఉన్నానని నీకు అర్థమైద్ది. దేంట్లో ఉంటే? ఆత్మవశంలో ఉంటే అర్థమైద్ది. నీ వశంలో నువ్వు ఉంటే నువ్వు కరెక్టే అంటావు. నీ వశంలో నువ్వు ఉంటే నీ వర్షం నీకు కరెక్టే. నువ్వు నీ వశాన్ని వదిలిపెట్టి కొద్దిసేపు ఆత్మవశంలోకి రా, నీ బతుకు చూపిస్తాడు దేవుడు నీకు. నీ బతుకు ఇది. ఎండిపోయావు, మూర్ఖురాలివి, సొప్పునద్దానం అని చూపిస్తాడు దేవుడు నీకు. నీకు సొప్పునద్దానం నీకు అర్థం అవ్వట్లేదు కదా. నీ వశం వదిలి, నీ వర్షను వదిలి, నీ ట్రాన్స్ను వదిలి ఆత్మవశానికి రా. ఒక్క సెకండ్ ఆత్మవశానికి. నీ బతుకు చూపిస్తాడు. ఎలా ఎండిపోయావు చూపిస్తాడు. పైకి బాగానే కనపడుతున్నావు, నిగనిగలాడతా. ఎండిపోయావు, లోపల ఎండిపోయావు, మూర్ఖత్వంతో, వేషధారణతో నిండిపోయావు. నీ బతుకు నీకు తెలియట్లేదా? నీ స్థితి నీకు అర్థం కావట్లేదా? నీ వశంలో నీకుంటే అర్థమైంది. ఆత్మవశంలోకి వస్తే అర్థమైంది. పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటే అర్థమైంది. ఎండిన ఎముకలు ఉన్నాయి నీలో, ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి, కుళ్ళు పట్టి కొంపు కొడుతున్నాయి. రాని వశం నుంచి బయటికి, నీ వశం నుంచి బయటికి రా. నీ వశం నుంచి బయటకు వచ్చినాడే నీ పరిస్థితి నీకు అర్థమైంది. నీ తప్పును గ్రహిస్తావు. ఎండిపోయిన స్థితిని సరిచేసుకోగలవు. మన పొలాలబడి మా మీద ఎగిరి పట్టం కాదు సైతాన. నీ తప్పు ఎవడో చెప్తే నువ్వు తెలుసుకోవడం ఏంటమ్మా? నీకు తెలియట్లా. నీ వశంలో ఉండిపోయి, నీ ట్రాన్స్లో ఉండిపోయి, నీ గోళ్ళలో ఉండిపోయి, నీ మీద నీకు సానుభూతి వచ్చి, నీ మీద నీకు బాధ వచ్చి చండాలంగానా తప్పు అనిపించట్లేదా? కరెక్ట్ అనిపిస్తుందా? నీ వశం నుంచి రా, కొద్దిసేపు బయటికి. పరిశుద్ధాత్మకు అప్పగించు, ఆరాధనకు అప్పగించు, మోకరించు, గొంతులై ఆత్మలోకి వెళ్ళు. నీ బతుకు దేవుడు చూపించేస్తాడు నిమిషాల్లో. ఆత్మను పొందో, ఆత్మ రాదు. నీ వశంలో నువ్వు ఉంటావు, నీ ట్రాన్స్లో నువ్వు ఉంటావు, నీ ఆలోచనలో నువ్వు ఉంటావు. నువ్వు కరెక్ట్ దా, అది వదిలిరా పక్కకి. నువ్వు కరెక్ట్ రాంగో చెప్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ చేస్తున్న తప్పేంటో తెలుసా? మీ వశంలో మీరు ఉండే ఆలోచిస్తున్నారు. నాట్ కరెక్ట్ అది. నీ వశాన్ని విడిచి, నీ ఆలోచనలు విడిచి, నీ మాటలను విడిచి, నీ శరీరాన్ని విడిచి, నీ నడకని విడిచి, నీ బుద్ధిని విడిచి, నీ ప్రణాళికని విడిచి, నీ చూపుని విడిచి, నీ వినికిడిని విడిచి ఆత్మవశమైపో. ఎండిన ఎముకలు ఒక్కొక్కళ్ళ బయట పడకపోతే నన్ను అడగండి వచ్చి. మీ తప్పులు దేవుడు మీకు చూపించకపోతే నన్ను అడగండి వచ్చి.
నువ్వు కరెక్ట్ అని సర్టిఫికేట్ చూపిస్తావా? ఎవడ తప్పులు ఆడికి తెలుసు. అర్థమవుతుందా? ఎవడి తప్పులు, ఎవడ మూర్ఖత్వం, ఎవడ నిర్లక్ష్యం అడిగి తెలుసు. అవి నీకు కనబడట్లేదంటే ఇంకా నీ ట్రాన్స్లో నువ్వే ఉన్నావు, అందుకే కనపడట్లా. తమరు దాటి వస్తే కనపడతాయి ఈ పూట. ఏమండి మేము పరిశుద్ధాత్మ పొందామండి, ఏంది బుద్ధి అట్టేగా ఉందిగా, అది పరిశుద్ధాత్మ. గట్టిగా ఎగిరేసి భాషలు మాటలే కింద పడి దొర్లిపోతే పరిశుద్ధాత్మ అది కాదు. నీ వసాన్ని వదిలి ఒక్కసారి ఆయన వసానికి రా, నీ బతుకు తెలిసిద్ది. ఏడుపు వస్తుంది, చీ అనుకుంటావు, నిన్ను నువ్వు కొట్టుకుంటావు, చంపలేసుకుంటావు, నిన్ను నువ్వు తిట్టుకుంటావు, గాండ్రిచ్చి నీ పేరు చెప్పి మట్టిలో ఉమ్మేసుకుంటావు, నీ మీద నువ్వు దుమ్మెత్తుకొని పోసుకుంటావు. ఆత్మవశంలో ఒక అట్లా ఉంటాయి కార్యాలు. అది నేను రాలేదనుకో, ఐ ఆమ్ కరెక్ట్, ఐ ఆమ్ పర్ఫెక్ట్. ఆ మాటలే వస్తాయి, మరి ఇక ఆ మాటలే వస్తాయమ్మా. తమరు ఏనాడు మీ వశాన్ని వదలరు, మీ రాజ సంస్థానాన్ని వదలరు. భూపతి వర్యులు కదా మీ తాతలు. ఆ ఇచ్చిన సింహాసనం ఏనాడు వదిలేవని నువ్వు, నీ తప్పు నీకు తెలియటానికి. భూపతులు, సార్వభౌమ్యులు, దేవునికే లెక్చరర్లు చేశారు మీ తాత ముత్తాతలు. మరి తమరు ఆ సింహాసనం నుంచి దిగి వస్తే ఆ సింహాసనాన్ని ఇంకోటి స్వాధీనపరుచుకుంటాడన్న భయం తమరిలో ఉంది కాబట్టే ఇన్ని సంవత్సరాలుగా తమ వశములోంచి బయటికి రావట్లేదు అనుకుంటా. బయటకు వస్తే తెలిసిద్ది, ఎండినయో పచ్చుకున్నాయో, మొలకెత్తావో, విర్రబూసావో, పండ్లు కాసావో, కాయలు కాసావో, నీ భక్తి ఏంటో తెలిసిద్ది ఆత్మవశులకు వస్తే. అర్థమవుతుందని వారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చూశాడంట యెహెజ్కేలు ఆత్మవశం అయిపోగానే? ఇదేంద్రా దేవుడు బంగారపు వీధుల్లో తిప్పుతాడంటే ఎండిన ఎముకలు కనపండి అంటే నీ బతుకట్టుంది. నిజమైనా అబద్ధమా? బంగారపు వీధులు కనపడి అనుకో నీ బతుకట్టున్నట్టు. బంగారం లేకుండా ఎండిపోయి పుచ్చిపోయి కంపు కొడుతుంది కనపడుతున్నట్టు నీ స్థితి అలా ఉన్నట్టు. దేవుడు అలా చూపించాలంటే ఆత్మవశంలోకి వచ్చేయాలి. మన వశం అసలు కనపడకూడదు, అసలు మన వశం అనేది కనపడకూడదు. ఆత్మవశలైపోతే నీ దుస్థితిని దేవుడు నీ కళ్ళ ముందు చూపిస్తాడు. నువ్వు ప్రార్థన సరిగ్గా చేయట్లేదు అంటాడు ఖచ్చితంగా అంటాడు. నేను చెప్పడం కాదు, దేవుడే నీకు చూపించేస్తాడు. అమ్మ నువ్వు మాట్లాడే మాట కరెక్ట్ కాదమ్మా, నువ్వు ఇలా మాట్లాడే ఈరోజు అది కరెక్ట్ కదా అంటాడు. నువ్వు ఆత్మవశంలోకి వస్తే జరిగిద్ది. అది రాకపోతే 4 రాళ్ళు ఎత్తావు. వస్తే నువ్వు కరెక్ట్ కాదు, అలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, ఇది తప్పు, నువ్వు ఎండిపోతున్నావు, దిగజారిపోతున్నావు. భక్తి అంటానే దిగజారిపోయిన భక్తి చేస్తున్నావు, భక్తిహీనత కనపడుతుంది, రక్తహీనతలాగా భక్తిహీనత కనపడుతుందని దేవుడు నీ ఎండిన స్థితిని నీకు కళ్ళుకు కట్టినట్టు చూపించాలంటే నీ వశంలోంచి పరిశుద్ధాత్మ వశంలోకి వచ్చి చూపిస్తాడు. ఆత్మవశంలో ఉన్నవాడికి దేవుడు అలా చూపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఆత్మవశంలో ఉన్నారు? మరి అది చెప్తే కానీ ఉల్లంఘ తట్టింది మనకి. రెండవది, ఆత్మవశం అయిపోతే ఏం జరిగిద్ది? యెహెజ్కేలే చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనాన్ని 10వ వచనాన్ని మీరు చదివితే, నేను చక్కగా 9వ వచనం అక్క చదువుతారు, 10వ వచనం నేను చదువుతాను. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడుము. 10వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చును, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఆత్మవశమైపోయేవాడు ఏం చూస్తాడు? నీ పరిస్థితిని చూపెడతాడు దేవుడు. రెండోది 10వ వచనం, ఆత్మవశమైపోయినాడు ప్రవచనం ఎత్తి మాట్లాడగా. ఆత్మవశమైపోయాడు ప్రవచనాలు మాట్లాడతారు, మర్మాలు పలుకుతారు. ఆత్మవశమైపోయేవాడు ప్రవచనం ఎత్తి మాట్లాడగా. ఏమని ప్రవచనం? నేను ప్రవచింపగా అంటున్నాడు. యెహెజ్కేలు అంటున్నాడు, నేను ప్రవచింపగా. అయ్యా యెహెజ్కేలు, ఏంటి ప్రవచించడం ఏంటి? నేను ఆత్మవశుడైపోయాను. ఆత్మవశుడైపోయేవాడు రెండవదిగా, నేను ప్రవచింపక జీవాత్మ వారిలోనికి వచ్చిన వారు సజీవులై. అబ్బబ్బబ్బబ్బబ్బా, మన బ్రతుకు మారిపోద్ది ఆత్మవశులైపోతే. మనం ప్రవచించాలి. ఇదిగో నువ్వు ఆత్మవశురాలు వేయవనుకో, ఆత్మవశుడు వేయవనుకో, నీ స్థితి నీకు చూపెట్టమే కాదు, పరుల స్థితిని కూడా దేవుడు నీకు చూపెడతాడు.
వారి గురించి ఒక మంచి ప్రవచనం నీ నోట్ల నుంచి బయటకు వస్తుంది. ఓ నా సహోదరి, గవర్నమెంట్ జాబ్ ఇది కాదు ప్రవచనం. ఓ నా కుమార్తె, నీవు వెళ్ళుచున్న మార్గం సరి అయినది కాదు, ఆ మార్గమును మార్చుకో, అది ప్రవచనం. నా దృష్టిలో అదే ప్రవచనం. మీ దృష్టిలో ఏది ప్రవచనం? మీ దృష్టిలో ఈ ప్రవచనాలు కాదు, తిట్లు. స్వప్నాథుడు పొద్దాలు నా మీద, పొద్దాలు నా గురించే చెబుతాడు వీడికి దేవుడు. మరి నీ ఎండిపోయిన ఎముకలు నీళ్ళు తప్ప ఎవరు లేవు. అది కదా నా బాధ. పొద్దుగూకులు నీ మీద పడుతున్నాను, నా మీద ఆడటం కాదమ్మా, నీ స్థితి నీకు కనపడట్లేదని ఎక్కడ పరవాసి అయినటువంటి ఆత్మవసుడైన దైవ జనుని నీ దగ్గర దేవుడు నిలబెట్టాడు. నీ స్థితిగతులు నాకు తెలుసు, ఎండిన స్థితి తెలుసు. అందుకే ఇటు తాజా రొట్టెలు విరిచి ప్రతి వారం నీ దగ్గర తీసుకొస్తున్నా. ఎందుకు వస్తున్న ఈ వాక్యాలు తెలుసా? నేను ఆత్మవశుడిని అయిపోయినప్పుడు మీ పరిస్థితులు దేవుడు చూపిస్తాడు, ఆ పరిస్థితులను బట్టి మాట్లాడతా. నాకెవరో చెప్పితే మాట్లాడను. నేను మళ్ళీ చెప్తున్నా, ఫోన్లు చేసి చెప్పరు, నేను ఆ మాటలు ఎన్నో. నేను అందరిలాగా కాదు, నన్ను అందరిలో గడపకండి మీరు. కొంతమంది చెప్తారులే, ఎవడో చెప్పిన దాన్ని బట్టి వాక్యం రెడీ చేసుకుంటారు ఆమె మీద. ఆ రోజు ఆమె మీదే వాక్యం. నాకు పనికి మాల తనం, నాకు పనికి మాల బుద్ధి నాకు ఉండదు. నేను ఆత్మవశుణ్ణి అయిపోతాను. ఇక్కడికి ఈ తాజా రొట్టె మీ దగ్గరికి రాకముందు ఆత్మవశుణ్ణి అయిపోతాను. ఆత్మవశుణ్ణి అయిపోతే నీ స్థితి చూపిస్తాడు, స్థితిని బట్టి తీసుకొస్తా భోజనం. అర్థమైందా? మళ్ళొక్కసారి మీకు చెప్తున్నా, ఎన్నోసార్లు చెప్పే మాట మీరు వినకపోతే మీ మూర్ఖత్వం అది. ఎవడో చెప్పేశాడు వాక్యం అనుకోమాకండమ్మా. ఎవరినైనా అనుకుండగా నన్ను అనుకోమాకండి. నన్ను అసలు ఆ బ్యాచ్లోనే కలపొద్దు. ఆత్మవశమైతే ప్రవచిస్తారు వాళ్ళు. ఏమనో తెలుసా? జీవాత్మ రమ్మో, ఎండిన స్థితిని బాగు చేయము, నా బ్రతుకును బాగు చేయము, నా స్థితిగతిని బాగు చేయము, నేను ప్రార్థన బాగుగా చేయనట్లు నన్ను అభిషేకించము, ఉపవాసం ఉండినట్లు నా కడుపు మార్చము. జస్ ఇలా ప్రవచిస్తారు. ఇలా ప్రవచించగా ఎండిన స్థితి మరలా నూతన స్థాయిలోనికి వచ్చేస్తుంది. ఆత్మవశమైపోయే వాళ్ళు ప్రవచించాలి. నీ గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ₹1,00,000 ఒకడు ఇవ్వబోతున్నాడు. ఈ కాదు ప్రవచనాలు. చెప్పినా చెప్పకపోయినా ఇస్తాడు లచ్చాడు. చెప్పినా చెప్పకపోయినా నీకు తెలివి ఉంటే, జ్ఞానం ఉంటే, నువ్వు రాస్తే ఎగ్జామ్లో దేవుడు కృప ఉంటే పాస్ అయిపోతావు, అయిపోద్ది గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్. అవి కాదు అసలుకి. ప్రవచనము అంటే భక్తులందరూ ఏ ప్రవచనాలు పలికారో తెలుసా? భక్తులందరూ ఏ ప్రవచనాలు, వాళ్ళు చెప్పే ప్రవచనాల్లో బ్రతుకు సరి చేసుకునే మాటలు ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇలాంటి బ్లెస్సింగ్స్ వర్డ్స్ చూడలేదని ప్రవచనాల్లో. అసలు అలా రావు ప్రవచనాలు అలా రావు. అవి చెప్తే అసలు మీరు నమ్మొద్దు. ప్రవచనం అంటే నీ ఎండిన స్థితిని చెప్తారు. ఎండిన స్థితి ఇప్పుడే నింపబడుతుంది అంటారు. ఎండిన స్థితి జీవముతో నింపబడాలంటారు. అది ఇంకో విషయం తెలుసు దీంట్లో గమ్మత్తు. 10వ వచనంలో చూడండి, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చును. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మవశం అయిపోయాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? జీవాత్మతో మాట్లాడుతున్నాడు. జీవాత్మ రమ్ము, వచ్చి నా పరిస్థితిని బాగు చేయము. అది ప్రవచనం. నువ్వు ఆరాధన చేస్తుండగా నీలో ఒక ప్రవచనాత్మకమైన స్వరం నీలో నుంచి బయటకు తన్నుకొస్తుంది. నీ గురించి నువ్వు ప్రవచించుకుంటావు, సంఘం గురించి ప్రవచిస్తావు. సంఘం ఈ పరిస్థితిలో ఉంది, సంఘం ఈ స్థితిలో ఉంది, సంఘము పడిపోతుంది, సంఘమా సరి చేసుకో, అది ప్రవచనం. మిగతాది ప్రవచనం కాదు. సంఘంలో పలానా బుల్లికి డబ్బులు వస్తున్నాయి, అది ప్రవచనమా? ఎంటర్టైన్మెంట్ అది. విని కాసేపు ఆనందం, రాకపోతే ఏడుపు కొట్టు తర్వాత నుండి. అది అమ్మో ఆ దరిద్రమైన ప్రవచనాలు వినబాహన తల్లి, నీ నమస్కారం. అవి ప్రవచనాలు కాదమ్మా. అవి నీకు ఆ కొద్దిసేపు ఏడుపు పోవటానికి, ధైర్యం రావటానికి అది ప్రవచనం అనేది. అది కాదమ్మా. ప్రవచనం అనేది జీవాత్మ వారిలోనికి వచ్చిన వారు సజీవులై సచ్చినోళ్ళు బ్రతుకుతారమ్మా. ప్రవచనం పలికితే సచ్చినోడు బ్రతుకుతాడమ్మా, దుర్మార్గుడు మారుతాడమ్మా, వేభిచారి ప్రభు పాదాల దగ్గర పడిపోద్దమ్మా. అది ప్రవచనం అమ్మా. మిగతాయి ప్రవచనాలు కాదమ్మా. ఆత్మ వశులైపోతే మొత్తం జీవితం మారిపోద్దంతే. ఆత్మవశమై చూడు ఒకసారి, నీ బతుకు ఎందుకు అలా ఉంటుంది? ఆత్మవశమైపోయావనుకో, జీవాత్మ వచ్చి నా పరిస్థితిని బాగు చేయి. నువ్వు నోరు తెరిచంటే జరిగిపోద్ది కార్యం. అక్కడ నువ్వు ఆత్మవశంలోకి రావు, నీ పరిస్థితి మారదు. నువ్వు ఆత్మవశంలోకి వచ్చి
ఆత్మ అయిన దేవుడు నీ నోట మాట్లాడిస్తున్న మాటలు బయటికి అనగలిగితే నా స్థితి మారుతుంది, నా స్థితి మీదకి అగ్ని రావాలి, నా పరిస్థితి మీదకి అగ్ని రావాలి, నా అర్పణ మీదకి అగ్ని రావాలి. నీవు ప్రవచించగలిగితే, సంఘము గురించి కూడా ఒక ప్రవచనం అలా ఎసరగలిగితే షబ్బాషురా అంటారు. అప్పుడు అది ఆత్మవశం. యెహెజ్కేలు ఇంతకీ 2 అనుభవాలు గుండా వెళ్ళాడు. యెహెజ్కేలు ఆత్మవశం అయిపోయినప్పుడు, తన వశం నుంచి ఆత్మవశంలోకి వచ్చేసినప్పుడు, ఒకటి, తన పరిస్థితిని దేవుడు తనకు చూపించాడు. ఎండిన ఎముకలు చూపించాడు. నువ్వు కూడా ఆత్మవశంలోకి వస్తే నీ పరిస్థితి నీకు ఎవ్వరు చెప్పక్కర్లా, నీకే తెలిసిద్ది. ఎండావా, పడావా, చచ్చావా, పుచ్చావా, కుళ్ళావా అనేది నీకు తెలిసిద్ది, ఎవ్వరికి తెలియనక్కర్లా. రెండవది, ఆత్మవశంలోకి వచ్చేస్తే నీవు నోరెత్తి ప్రవచిస్తావు. ఎండిన ఎముకలు బ్రతుకున్నట్లుగా, చచ్చిన శవాలు సజీవులుగా మార్చబడినట్లుగా నీవు ప్రవచించుదువుగాక. ఆత్మవశమవ్వు, దేవుడు కార్యం చేస్తాడు. ఈ 2 అనుభవాలు గుండా వెళ్తారండి ఆత్మవశమైన వాళ్ళు. అర్థమైందా? పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు. ఆత్మవశం అంటే అదేగా, పరిశుద్ధాత్మతో నింపబడటం, అన్య భాషలు మాట్లాడటం, దేవదూతల భాషలు మాట్లాడటం, గట్టిగా చప్పట్లు కొట్టడం, నాట్యం ఆడటం, దేవుణ్ణి స్తుతి కేకల, గట్టిగా శబ్దములు, అదే పరిశుద్ధాత్మ. అలా ఉన్నప్పుడు నీ వశంలో అప్పుడు నువ్వు ఉండవు. నా అనుభూతి చెప్తాను, నా వశంలో అప్పుడు నేను ఉండను. మైండ్ అంతా బ్లాక్ అయిపోద్ది. ఆత్మవశంలోకి వెళ్ళిపోతాను. ఆత్మదేవుడు నన్ను కంట్రోల్ చేస్తాడు. ఇక నా శరీరం నా కంట్రోల్లో ఉండదు, నా చేతులు నా కంట్రోల్లో ఉండవు, నా నోరు నా కంట్రోల్లో ఉండదు. ఆత్మవశం అయిపోతాను. నా వశాన్ని వదిలిపెడతా, నా ఆలోచన వదిలిపెడతా, నా పద్ధతిని వదిలిపెడతా, నా నడకను వదిలిపెడతా, నా నీరసాన్ని, నా నిర్లక్ష్యాన్ని, నా అనాముఖతనాన్ని వదిలిపెట్టి ఆత్మవశం అయిపోతా. ఆత్మవశం అయిపోతే దేవుడు నా పరిస్థితి నాకు చూపిస్తాడు. సంఘ పరిస్థితి కూడా దేవుడు చూపిస్తున్నాడు. గత 5 సంవత్సరాలుగా నేను చెప్తున్నాను, సంఘానికి ఆత్మవశుడిని అయిపోయి మీరు ఎండిపోయిన ఏ యాంగిల్లో ఎండిపోయారు ఆ యాంగిల్లో ఆహారం తీసుకొస్తున్నాను మీకు. గత 5 సంవత్సరాలుగా మొహమాటం లేకుండా చెప్తున్నాను. నా సేవా జీవితం 12 సంవత్సరాలు అయితే నేను తెస్తున్న బ్లెస్సింగ్స్ వర్డ్స్ 5 సంవత్సరాలుగానే జరుగుతున్నాయి. నేను తప్పు ఒప్పుకుంటాను. అందుకు అబద్ధం చెప్పడం ఏంటి? 12 సంవత్సరాలు నా సేవా జీవితం అయితే 5 సంవత్సరాల నుండే ఆత్మవశుడుగా మారి నీ దుస్థితిని కనిపెట్టి దానికి తగిన మందుని, దానికి తగిన ఆహారాన్ని తీసుకొస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మవశమైనోడు ప్రవచిస్తాడు. అతడు ప్రవచించగా చచ్చిన జీవితాలు జీవాత్మలై లెగిచి నిలబడతాయి. ప్రార్థనలు రెట్టింపు అవుతాయి, ఉపవాసాలు రెట్టింపు అవుతాయి, ఆరాధన రెట్టింపు అయింది, సమర్పణ రెట్టింపు అయింది, అభిషేకం రెట్టింపు అయింది, వారి భక్తి రెట్టింపు అవుతుంది. ఇక రెండో విషయానికి వచ్చేద్దామా? దేవుని పాదాల వద్దకు వెళ్ళక మునుపు యోహాను భక్తుడు ఏమయ్యాడు అనుకోళ్ళు. దేవుని పాదాల వద్దకు అపోస్తుడైన యోహాను వెళ్ళక ముందు ఏమయ్యాడు? అది మనం దేవుని పాదాల దగ్గరికి రావాలంటే ముందు ఆత్మవశులు అయిపోవాలి. మన పరిస్థితి మనం చూడాలి, ఆ పరిస్థితిని బట్టి ప్రవచించాలి, మన బ్రతుకులు మార్చుకోవాలి. ఇక రెండోది, దేవుని పాదాల వద్దకు వెళ్ళక ముందు, ఇక రెండోది చెప్పి బ్రేక్ ఇస్తాను. దేవుని పాదాల వద్దకు వెళ్ళక ముందు అపోస్తుడైన యోహాను ఏమయ్యాడో చూడండి. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదవమ్మా, తర్వాత 12వ వచనాన్ని చదవమ్మా. 10వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము. ఆగు అమ్మాయి, భూరధ్వని వంటి గొప్ప స్వరము అనండి ఒక్కసారి మాట. ఇంకో మంచిగా అనండి. అక్కడ ఆగండి. 12వ వచనం చదవండి. ఇది వినగా, ఏది విన్నాడు? అది చెప్పండి ప్లీజ్ మైక్లో. భూరధ్వని వంటి గొప్ప స్వరము వినగా, అది దేవునికి స్తోత్రం. 10, 12 వచనాలు. భూరధ్వని వంటి గొప్ప స్వరము వినగా నాతో మాట్లాడుచున్నా. చాలు, చదవనలేదుగా. 2 మైళ్ళ దేవునికి అర్థమైన వాళ్ళే నవ్వుతున్నారు. కొంతమందికి అర్థం కాదు. భక్తులు నిద్రపోతున్నారు. స్తోత్రం చెప్పండి. లేగు. భూరధ్వని వంటి గొప్ప స్వరము వినగా. ఎవరు విన్నారు? అది యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళక ముందు ఏం విన్నాడు? భూరధ్వని వంటి గొప్ప స్వరం. యేసయ్య పాదాల వద్దకు వెళ్ళక ముందు ఫస్ట్ ఏమయ్యాడు? ఆత్మవశుడయ్యాడు. రెండవది భూరధ్వని వంటి గొప్ప స్వరాన్ని విన్నాడు.
ఏసయ్య పాదాల దగ్గరికి వెళ్ళక ముందు ఇవి జరుగుతాయమ్మ. పొలోలు మంచి చేతులు ఎత్తి ఆయన పాదాల దగ్గర ఉన్నానని పిచ్చిదాన్ని వాకింగ్ తెలియకుండా చేతులు ఎత్త మాకు. నువ్వు లేవు ఆయన పాదాల దగ్గర ఉన్నావా? ఫస్ట్ పాయింట్కి చెప్పు, ఉన్నావా? అది ఇక 4 రెండోలోకి రాకుండా లేదనేసావు. ఇప్పుడు రెండో దీన్ని ఇంకా గమ్మత్తుకుంటుంది. భూరధ్వని వంటి గొప్ప స్వరం విన్నాడు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలంటే సార్ ఖచ్చితంగా ఆయన స్వరం వినాలి సార్. వినకపోతే కుదరదు సార్, వినకపోతే కుదరదు మేడం. ఖచ్చితంగా భూరధ్వని వంటి గొప్ప స్వరం అతడు వినగా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాడు. వినకుండా వెళ్ళాడా? వినే వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడతారు ప్రియ దైవజనమా? చెప్పుకొనము. దర్శనము ద్వారా, వాక్యము ద్వారా, దేవుడే స్వరము ద్వారా. ఏ మనుషులమ్మాయి? అది దైవజనుల ద్వారా, ప్రేరేపణ ద్వారా, కళల ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని రకాలుగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్వరం ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, సేవకుని గద్దింపు ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ధ్యానించేటప్పుడు కూడా మాట్లాడతాడు. ఇన్ని రకాలుగా ప్రభు మాట్లాడతాడు. కానీ మనం ఏం చేయాలి? మీరంత పరంభక్తులు కాదు, కానీ మీతో స్వరం ద్వారా మాట్లాడు, కానీ అందరితో ఈజీగా అనుకూలంగా ఉన్న దాంతో మాట్లాడతాడు. నువ్వు దీన్ని ఏం చేయాలి? మనం అంత భక్తి పొర్రాలు కాదు, ఆయన మాట్లాడాలి నాతో, అట్ట కుదరదు. ఇదిగో మాట్లాడుతున్నాడుగా. స్వరం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అధిక భక్తి చెయ్యవలెను. వారంలో 3-4 రోజులు ఉపవాసం. అంటే ఇప్పుడు నేను 4ంటికి తింటాను, అట్లా తినవలెను. మళ్ళీ 11ంటికి అన్నం తినవలని, అంతే. మధ్యలో స్నాక్స్ గీసు తినకూడవలెను. అప్పుడు ఆయన స్వరం వినవలెను. దీనికి ఒప్పుకుంటారా? ఆయన స్వరం వింటారు. సాయంత్రం 4 గంటలకు భోజనం, రాత్రి 11:30కు భోజనం. మధ్యలో నో వాటర్, నో స్నాక్స్, నో యాపిల్స్, నో బనానాస్. ఏమన్నా అటుంటే చెప్పు. మీరంత మీ విశ్వాస పరిమితి అంత ఉండదు కాబట్టి, స్వరం ద్వారా మాట్లాడు. దర్శనమా? నువ్వు కళను దర్శనం అంటున్నావు, మామూలు దానివి కాదు. దర్శనం ద్వారా కూడా మాట్లాడు. కళలు అంటావా? దయ్యాలు లాక్కుపోయాయి, వస్తాయి, ఏనాడు మంచి కళ రాలా, అది ద్వారా మాట్లాడు. ఏం మాట్లాడతాడయ్యా? మరి ఏం మాట్లాడతాడు చెప్పు, నేను ఏం వినాలి చెప్పండి? ఇదిగో మాట్లాడుతున్నాడుగా గత కొన్ని సంవత్సరాల నుండి నీతో. అది మానవులు గ్రహించగలిగి, వినగలిగి, రాసుకోగలిగి, బుక్కులో భద్రము చేసుకోగలిగినటువంటి రీతిగా మాట్లాడగలిగిన స్వరం వాక్య స్వరం. మీతో ఈ ఒక్క స్వరంతోనే మీతో మాట్లాడుతున్నాడు. అవునా? ఎవరికైనా స్వరం వినపడుతుంది ఎక్కడి నుంచి అన్నా, గోడల్లో నుంచి, గాల్లో నుంచి, అలాంటి భక్తులు ఉంటే ముందులే చెప్పండి అమ్మా. మనం ఎక్కడ 4 గంటలకు తినేస్తాం, వండుకుండకుండా ఖాళీ అవ్వదు, కుదరదు. దేవునికి అట్లా నచ్చదుగా మరి. అమ్మా కడుపు మాడాల, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, పాదాలు పట్టుకోవాలి. ఆయన మాట్లాడింది నాకు యాకోబులకు వదలకూడదు. అది మన వల్ల కాదన్నప్పుడు వినగలిగిన వినుసొంపైన స్వరం ఇది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడొచ్చినా మాట్లాడతాడు నీతో. నువ్వేం చేయాలి? దీనిని వినగా అనండి ఒకసారి. వినాలా వినకూడదా? వినాలి. మనం ఎందుకు వినట్లేదు? డైరెక్టర్ నీ చెవులో శంఖం వదాలా? యోహాన్ గారికి వినపడినట్టు వినపడాలా డైరెక్టర్గా? అట్ట కుదరదు. నీ భక్తి అట్ట లేదు కదా, నువ్వు అట్ట కోరుకున్నావు. నీ భక్తి అంత పరిమాణం ఉందా? విశ్వాస పరిమాణం అంత ఉందా? దేవుడు మాట్లాడంటే అతి పరిశుద్ధులా? కాదుగా. అట్ట మాట్లాడతాడు, అది కుదరదుగా. కాబట్టి నీకు అందుబాటులో ఉన్న స్వరం వాక్యం. ప్రతి శుక్రవారం మాట్లాడుతున్నాడు, ప్రతి ఆదివారం మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. భూరధ్వని వంటి గొప్ప స్వరం నేను వినగా. వింటే ప్రభు పాదాల దగ్గరకు వస్తావు, వినకపోతే ప్రభు పాదాల దగ్గరకు రావు. ఇక అంతే. ఇంకేమైనా ఉందో చెప్పు, బ్రేక్ ఇవ్వనా? అంతే. రెండోది, వింటే వస్తావు. ఇప్పుడు చెప్పండి, దేవుడి పాదాల దగ్గర ఉన్నాను అన్నవాళ్ళు ఏడంటున్నావు? ఇది సగం చేసి సగం చెయ్యు, సగం తింటే సరిపోద్దా? ఆకలి తీరిపోద్దా? కుదరదుగా. వినాలిగా. యోహాను భక్తుడు విన్నాడుగా ఆయన స్వరాన్ని. విన్నాడు. నువ్వు వినాలి. ఏలీ కాలంలో, ఏ కాలంలో అది? ఏలీ కాలంలో దేవుడు మాట్లాడట్లేదు స్వామి. ఏలీ కాలంలో దేవుని స్వరం ఆగిపోయింది. ఏలీ కాలంలో దేవుడు నోరు మూసేసుకున్నాడు. దేవుడు మాట్లాడటానికి ఇష్టపడట్లా. ఏలీతో మాట్లాడట్లా, చొచ్చుకొచ్చి వాళ్ళతో మాట్లాడట్లా. మాట్లాడేవాడు ఆగిపోయాడు. ఇదేందిరా?
ఏలీ కాలంలో దేవుని స్వరం వినపడట్లేదు. ఎందుకు 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 మాట్లాడట్లేదు దేవుడు వాళ్ళతో? చెప్పరేంటండి? మీ లక్షణాలు చెప్పండి చాలు, వాళ్ళ గురించి తర్వాత. ఎందుకు దేవుడినితో మాట్లాడటం ఆపేశాడు? ఎందుకు నేను కేర్ తీసుకోవడం మానేశాడు? ఎందుకు నేను సపోర్ట్ చేయడం మానేశాడు? ఎందుకు నేను పట్టించుకోవడం మానేశాడు? ఎందుకు నీకు క్షేమ సమాచారాలు అడగకుండా మానేశాడు? నువ్వు వినట్లేదు కాబట్టి. వింటే మాట్లాడతాడు. ఇప్పుడు దేవుడిట్ట, అమ్మా అమ్మా మారమ్మా నెహెమ్యా, మారు నెహెమ్యా అంటే ఈడు మాట్లాడబుద్ధి అయిద్దా? ఇప్పుడు నేను నీతో మాట్లాడుతుంటే మాట్లాడాలి. సరేనయ్యా సరే మాట్లాడతాడు. ఇట్ట కంపరం పుట్టిద్దొల్లు. చదువుతున్నా, అట్ట చేయలేదు, చదువుతున్నా ఉదాహరణ. ఇప్పుడు మాట్లాడినప్పుడు వినాలి, వినకుండా బిత్తర చూపులు చూసుకుంటాను అంటే ఒక ఏంటి మాట్లాడేవాడు ఎవడండి? మావులోడు అనుకుంటున్నావా? ఇప్పుడు మాట్లాడుతుంది నీతో ఎవడు? జయరాజు కాదు, ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది అట్టింటావేంటి? అమ్మ ఊపేవాళ్ళు కొంచెం కింద పెట్టండి, అవి మీకెళ్ళి చూస్తుంది. కాదమ్మా, దేవుడు మాట్లాడితే ఇదేందమ్మా? ఎవడు మాట్లాడుతున్నాడు నీతో? ఎవరికి స్తోత్రం. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. మాట్లాడబుద్ధి అయిద్దా నీతో? చే ఏంద్రా బాబు, చీర కొంగు తిప్పుతూనే ఉంది వచ్చిన కాడ నుంచి అనుకుంటాడు. ఏందది? మళ్ళీ దేవుడు మాట్లాడేటప్పుడు ఎక్కడికి వచ్చి ఇక్కడ కూర్చోవా మాట్లాడమ్మా, చీ దరిద్రమేని. నలుగురిని చూసేలా ఫ్యాన్లు చూసుకొని వచ్చి కూర్చున్నారు నలుగురు. మొత్తాన్ని ముందుకు జరిగి పడి బా నా మేకప్ పోతుంది పూట. ఏమవ్వదు అక్కడ. ఇప్పుడు వదిలితే శిఖమని సెంటర్ వెళ్తావు. ఇప్పుడు వదిలితే నిన్ను మగోళ్ళు మామూలు కాదంట. శిఖమని సెంటర్ వెళ్తావు. ఇప్పుడు నేను వదిలితే గాలి కోసరం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా పద్ధతిగా వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. విసురుకుంటా ఊపుకుంటా ఫ్యాన్ల కింద కూర్చుంటుంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఏలి కాలంలో దరిద్రపు మంది అట్టగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడటం మానేశాడు. ఆయన మాట్లాడుతుంటే బెత్తర చూపులు చూస్తాం, కచ్చిపులతో ఇసురుకోవటం, చీరకొంగులతో తుడుచుకోవటం, బాసా పట్లీలు వేసుకోకుండా ఇట్టా ఒకటి నుంచొని అట్టా గోడకి ఇట్టా ఒకటి ఆనిగిపోయి, అందుకే మాట్లాడబుద్ధి కాలేదు ఆయనకి. రెండోది, మాట్లాడిన అంటండి వాళ్ళు గ్రహించిన అంటండి, అందుకే దేవుడు మాట్లాడట్లా. దేవునికి స్తోత్రం చెప్పండి. మాట్లాడిన వాళ్ళు గ్రహించరంటండి. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని వాళ్ళకి అబ్బదంట, వాళ్ళు అలా అనుకోరంట, అందుకే మానేశాడు. మొదటి కారణం దేవుడు మాట్లాడకపోవడానికి మొదటి కారణం వాళ్ళు వినరు. రెండో కారణం మాట్లాడినా గ్రహించరు. తప్పు ఒకటి, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడంటే ఇది నాకు కాదు అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. అది నాతోనే మాట్లాడాడు, నన్నే దర్శించండి, నన్ను క్షమించయ్యని గోల పెట్టి కేకలేసి కన్నీరు కార్చరు. మరి ఎందుకు మాట్లాడాలి నీతో? నువ్వు వినవు, వినేదానివి కాదు, అందుకే మాట్లాడు. ఒకసారి సమూయేలు గ్రంథాన్ని తీయండి. 1 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం. మీకు రెఫరెన్స్ చూపిస్తాను. 1 సమూయేలు. ఇప్పుడే చెప్పాను ఇస్తారు అట్లా మాట్లాడు దేవుడు, కాళ్ళు చెప్పుకున్నాం. 1 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. నువ్వు చిన్నగా చదవవలెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. దేవుడు మాట్లాడట్లతో ఎందుకు? నెంబర్ 1 మాట్లాడుతున్నా. నెంబర్ 2 ఇది నాకే అని ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు. ఈ దొంగ అన్నాడు, ఈ నన్నే అన్నాడని ఎప్పుడు వాళ్ళు అనుకోవాలా, అందుకే మానేశాడు. మూడోది చూడండి. న్యాయాధిపతులు అసలు ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళతో? న్యాయాధిపతులు 21వ అధ్యాయం 25వ వచనం. 21:25.
చదవమ్మా. ఆ దినములలో ఆ దినముల్లో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చును. అందుకు మాట్లాడలేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటే ఎందుకు మాట్లాడాలమ్మా నీతో? ఎందుకు మాట్లాడాలి నీతో? చెప్తేనేమో బిత్తర చూపులు చూస్తావా, చెప్తేనేమో కచ్చిపులు వేసుకుని ఊపుకుంటావా? నీకు నిర్లక్ష్యం. చెప్పేవాడు ఎవడు? దేవుడు అనుకోవా, పరిశుద్ధుడు అనుకోవా, చక్రవర్తి అనుకోవా? ఎందుకు మాట్లాడాలి? నీ పద్ధతి బాలేదు. వాక్యం పోని చెప్తుంటే గ్రహిస్తావా, ఏడుస్తావా? ఏడవ్వు. అదే నవ్వుతో, అదే స్మైల్తో, చిరు స్మైల్తో వెళ్ళిపోతావు. ఎంత తిట్టినా నీకు అసలు నీవు గ్రహించవు. అది నా కోసమే అనుకో. ఎందుకు మాట్లాడాలి? మూడోది, నీకు ఇష్టం వచ్చినట్టు బతికితే ఎందుకు మాట్లాడాలి? నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటా, నీ ట్రాన్స్లో నువ్వు ఉండి, నీ ఫీలింగ్స్లో నువ్వు ఉండి, నీ పనులు నువ్వు చేసుకుంటే నీతో ఎందుకు మాట్లాడాలి? అందుకే మాట్లాడట్లేదు. అవును, మాట్లాడు, పట్టించుకోడు. ఏమైతే నీ జీవితం చాలా భయంకరంగా మారిపోద్ది. మాట్లాడుతున్న స్వరం ఆత్మ స్వరం అని ఎవడైతే గ్రహిస్తాడో వాడు దేవుని సన్నిధిలో స్ట్రిక్ట్గా కూర్చోవలెను. బాధైనను, శ్రమైనను, దుఃఖమైనను. రెండవది, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇది నా కొరకేన గ్రహించి వాక్యమైన పిమ్మట కన్నీరు విడిచి గుండెలు బాదుకోవలెను. అప్పుడు మాట్లాడతాడు. మూడవది, నీ ఇష్టాన్ని విడిచి దేవుని ట్రాన్స్లోకి, దేవుని ఆత్మవశం అయిపోవలెను. అప్పుడు మాట్లాడతాడు. ఈ మూడు చేయడం నాకు అబ్బో చేయలేనయ్య అంటావా? మాట్లాడు. దేవుని స్వరం నీ వద్ద దాకా రాకపోతే, జయరాజు గారి ద్వారా ప్రతి వారం వినపడుతుంది, విన్నా సుఖమేంటి? గ్రహిస్తున్నావా? అసలు జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో దేవుని స్వరం ఆగల నన్ను అడిగితే. ఏలీ సంఘంలో ఆగింది. ఏలీ సంఘంలో అసలు వినపడట్లేదంట ఆయన స్వరం. జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో వినపడుతుంది, కానీ నువ్వేం చేస్తలా? ఇంట్లా. మరి ఇంకెందుకు చెప్పు? నిన్ను ఎందుకు పట్టించుకోవాలి? నిన్ను ఎందుకు చూడాలి చెప్పమ్మా? ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అది అట్టుంది మీ పని. ఆ దినములో ఒక్కడితో దేవుడు మాట్లాడాడు. ఎవరు? అబ్బా, సమూయేలు 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 అని పిలిచిన చిన్న బాలుడితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. చిత్తము నా ఏలిన వాడని ఆ స్వరానికి అప్పగించుకున్నాడు. విన్నాడా వినలేదా? సమూయేలు వినే వాళ్ళతోనే మాట్లాడతాడు, వినే వాళ్ళతోనే ముచ్చటిస్తాడు. వాళ్ళ స్థితిని సమూయేలు స్థితిలాగా హెచ్చిస్తాడు. విన్నావనుకో ధన్యురాలు అవుతావు, విన్నావనుకో ధన్యుడు అవుతావు, విన్నావనుకో నీ పొజిషన్, నీ స్థితి మారిపోద్ది. వినలేదనుకో నీ స్థితి అలానే ఉంటుంది. సమూయేలు చిన్న వయసులో దేవుని మాట విన్నాడు కాబట్టి దాను మొదలుకొని బేర్షెబా వరకు సమూయేలు ఒక ప్రవక్తగా పిలువబడ్డాడు, అభిషేకించబడ్డాడు. సమూయేలు స్థితి మారింది. నీ స్థితి మారాలంటే ఈశ్వరానికి నువ్వు అప్పచెప్పుకో. దేవుడి పాదముల వద్దకి రాక మునుపు గొప్ప బూర ధ్వని వంటి శబ్దము నేను వినగా. వింటే దేవుడి పాదాల దగ్గరికి వస్తే నిన్ను నింపేసి పంపించేస్తాడు. ఖాళీ చేతులతో ఎందుకున్నారా? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళలేదండి. ఎందుకు వెళ్ళలేకపోతున్నావురా? ఆత్మవశం అవలేకపోతున్నానండి. ఇంకోటి ఏంట్రా, అసలు ఆ స్వరాన్ని వెళ్ళలేకపోతున్నానండి. అది చెప్పుకోండి డైరెక్ట్గా. ఈ పూటన నీకు మారు మనసు వచ్చి ఉదయాన్నే పరిశుద్ధ బలులో యథార్థంగా చేతులు పెట్టుతువుగాక. ఆత్మ వసులైపోయి ఆ స్వరమును గ్రహించగలిగి మన స్థితిలో మార్చుకోవాలి. మా స్థితి గతులు మారిపోతాయి. ప్రియ సహోదరి, నేను అంటున్నా, మీ అప్పులు తీరునుగాక. చెప్పండి మంచిగా చెప్పండి, సీరియస్గా. మీ అప్పులు తీరునుగాక, మీ వ్యాధులు పోవునుగాక, మీరు ఆర్థికంగా బలపరచబడుదురుగాక, మీ పిల్లలు గొప్ప స్థాయిలోకి వచ్చుదురుగాక, ఆత్మ సంబంధముగా అభివృద్ధి పొందుదురుగాక, ఆర్థిక సంబంధముగా అభివృద్ధి పొందుదురుగాక. ఈ స్వరాన్ని ఎవరైతే వింటారో వారు మాత్రమే బాగుపడతారు. ఇప్పుడు నేను ఇన్ని పలికాను, ఇన్నిలో ఒక 2-3 ఫ్యామిలీలే, మిగతా వాళ్ళందరూ ఎందుకు అవట్లే? వాళ్ళు వింటున్నారు, పట్టించుకోవట్లే. వింటున్నారు. అది 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 నేను అంటున్నాను, దైవిక స్వస్థత పొందుకుందురుగాక. అది విని మెడిసిన్ పక్కన పడేసారంటే స్వస్థ వచ్చేద్ది. ఒకరికి వచ్చి ఒకరికి ఎందుకు రాట్లా? వాళ్ళు మింగుతున్నారు, ఇది మింగట్లా.
మందు పిల్లలు. సంఘంలో నువ్వున్నావు, 2 రోగస్తులు ఉన్నారు సంఘంలో నీకు దైవిక స్వస్థత రావాలి అన్న. ఒక ఆమెకు స్వస్థ వచ్చింది, ఇంకో ఆమెకు రాలా. ఏం మందు బిల్లలు మింగుతుంది అంటే నా మాట ఆమా చెప్పండి నా మాట ఆమా విన్న వాళ్ళే బ్లెస్ అవుతారు. అర్థం అయిందని వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. విన్న వాళ్ళ స్థితే. ఎంతమంది జీవితాలు బాగుపడవండి. అందరు చర్చకొచ్చేసారు. నేను ప్రవచనం పలికా, ఐఎమ్ రిసీవింగ్ నేమ్ ఆఫ్ జీసస్ అన్నాం. ఏది? ఒక ఇద్దరే బాగుపడ్డారు. రిసీవింగ్ అనేది నువ్వు బాగుపడలా అంటే ఊరకని ఇక్కడ ముఖస్థుతి చేసావు, ఇంటికి వెళ్ళంగా నీ అవ్వారం నీది. కానీ రిసీవ్ చేసుకున్న ఒక ఆమె ఉంది, ఒకడున్నాడు, ఆడు మాత్రం దాని అంది నిలబడిపోయాడు. దేవుడు నాకు ఇచ్చాడు పట్టి పీడిస్తున్నాడు ప్రభు మాట్లాడమని. ఆ స్థితి మారిపోయింది. అంటే ఆత్మ చెప్పుచున్న మాట వినిన వాడు మాత్రమే వినగా నీ స్థితి మారుతుంది, వినగా దైవిక స్వస్థత వస్తుంది, వినగా ఆర్థిక సమస్యలు పోతాయి, వినగా ఆత్మికంగా బలపరచబడతావు. వినే గుంపులో ఉందువుగాక. అందరూ ఆమేన్ అంటున్నారు, అందరూ హల్లెలూయా అంటున్నారు, అందరూ రిసీవ్ అంటున్నారు. కానీ రిసీవ్ అనే వాళ్ళు 1-2-3 గట్టిగా అంటారు, మిగతా మొత్తం తుప్పే. వినాలి. నేను చెప్పిన దానికి ఆమేన్ అంటం వేరు, అది నెరవేర్చటం వేరు. దాని కొరకు ఎదురు చూడటం వేరు. ఆ ఎదురు చూసే వాళ్ళు, దాన్ని విన్న వాళ్ళు దైవికమైన కృప పొందుతున్నారు. చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇంకో 2 విషయాలు బ్రేక్ తర్వాత చెప్తాను. ఒక్క మాట. ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వాగ్దత్వ దేశానికి బయలుదేరుతున్నారు. అయితే వాళ్ళు బయలుదేరేటప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు అడ్డు వస్తున్న ప్రతి దానిని చీల్చివేస్తున్నాడు, రహదారులుగా మారుస్తున్నాడు, బండ నుంచి నీళ్ళని ఉబ్బకత్తీస్తూ ఉన్నాడు, నదులను వెనక్కి మళ్ళిస్తూ ఉన్నాడు, కొండ చర్యలను విరగేటట్లు చేస్తూ ఉన్నాడు, శత్రు రాజులను వారి చేతులకి అప్పగిస్తున్నాడు. కార్యాలు జరుపుకుంటూ అతని ఎరుకో పట్టణానికి సమీపంలోకి వచ్చేసారు ఇజ్రాయేల్ ప్రజలు. వామ్మో, వాళ్ళ దేవుడు అద్భుతాలు చేస్తున్నాడంట, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడంటే, ఎర్ర సముద్రాలు తెరవబడుతున్నాయి అంటే, నదులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటే, బండలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటే, ఆకాశం నుంచి తిండి వచ్చేస్తుందంట అన్న విషయాన్ని ఎవరు గ్రహించారు? ఎవరు విన్నారు? ఎరుకో పట్టణం అంతా వినంది అనండి ఒకసారి మాట. అందరూ విన్నారు. రాజుతో సహా విని ఏం చేశాడో తెలుసా? రాజు చుట్టూరా గవిని కట్టించేశాడండి, ప్రాకారాలు కట్టించేది వాళ్ళు ఇక్కడికి రాకుండా. అది విని, ఆ సమాచారం విని, ఇజ్రాయేలు దేవుడు ఇజ్రాయేలు పక్షముగా నిలబడి ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తూ, వాళ్ళ దప్పికని బండలో నుంచి తీరుస్తూ, ఆకాశం నుంచి వారి ఆహారాన్ని తీరుస్తూ, నదులను సైతం వెనక్కి పంపిస్తుండన్న సమాచారం ఎరుకో పట్టణపు రాజు, ఆ ఎరుకో పట్టణంలో ప్రజలందరూ విని ఏం చేశారు? ప్రాకారాన్ని కట్టుకున్నారు, గవిని కట్టుకున్నారు, వాళ్ళు ఎక్కడికి రాకుండా. ఒకే ఒక్కటి ముగిచ్చేస్తున్నాను బాబు. ఒకే ఒక్కటి నా వైపు చూడండి, ఒకే ఒక్కతే. ఆ మాట విని దాని ప్రకారం నడిచింది. ఆమె పేరు చెప్పగలరా? వేశ్య అయిన రాహాబు. ఎరుకో పట్టణపు గోడల మీద, ప్రహరీ గోడల మీద ఇల్లు కట్టుకున్నటువంటి ఒక వేశ్య ఆ మాటని విని దాని ప్రకారం నడిచింది. మిగతా వాళ్ళందరూ విన్నారు కానీ వేస్ట్, తుప్పు. మీకు లాంటి వాళ్ళు మీరు కూడా నేను చెప్పుచున్న మాటలు కొంతమంది వింటారు, కొంతమంది విన్నట్టు నటించి వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళ పట్ల అందుకే కార్యాలు జరగట్లా. ఆ కొంతమంది జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి. దైవజనుడు ప్రవచించినప్పుడు నువ్వు దానిని వినాలి, వినగలగాలి, విని దాని యందు పని మొదలు పెట్టగలగాలి. ఎర్రుకో పట్టణపు రాజు వారందరూ విని వాళ్ళు రాకుండా గవిళ్ళు కట్టేసుకుంటే ఈ ఒక్కతే అయ్యా, మీ దేవుడైన యెహోవా ఈ పట్టణమును నిశ్చయముగా బూడిద చేయబోతున్నాడు, నన్ను మీలోకి చేర్చుకోండి అయ్యా, నన్ను రక్షించండి అయ్యా, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా అక్క చెల్లెలు ఉన్నారు, మమ్మల్ని బయటికి తీసుకురండి అయ్యా, ఈ చెరలో నుంచి మేము బయట పడాలయ్యా, మేము రక్షణ ఆనందమును పొందాలయ్యా, వాగ్దత్వ దేశంలోనికి నేను రావాలయ్యా అంది. ఒకే ఒక్క ఆడదే. ఎవరల్లా? అందరి నలమల వాక్యం ఒక్కరు రెస్పాన్స్ అవ్వాల. మారు మనసు వచ్చింది ఒక వేసికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె వినింది కాబట్టి ఆమె బతుకేమైంది? మార్చబడింది. ఆ మాటలు విడతల వారీగా చదువుదాం. ఆ మాటలు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు విడతల వారీగా చదువుదాం. యెహోవా, ఒక్క నిమిషం ఆగు. విడతల వారీగా అన్నాను కానీ బైబుల్ తీసుకోలేదు, నేను అది రాసుకోలేదుగా. మరి భక్తులు
పేజీ నెంబర్ 1 ముగిస్తున్నాను ఉండమ్మా. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు విడతల వారీగా చదువుదాము. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపో చేసెనో, యొర్దాను తీరములోనున్న అమోరీయుల యుద్ధము రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితురో అనగా, మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. అబ్బబ్బబ్బబ్బా, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరు ఇంటి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు నా తండ్రియు నా తల్లియు నా అన్నాదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడని చెప్పాను. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. అది విన్నగా మా గుండెలు కరిగి నీరు అయి పారినాయి. దేవుని వాక్యం అందరూ వింటారు, గుండెలు కరిగేది కొంతమంది. దేవుని వాక్యం అందరూ వింటారు, ఏడ్చేది కొంతమంది. దేవుని వాక్యం అందరూ వింటారు, చేసేది కొంతమంది. ఎవరైతే చేస్తారో, ఎవరి గుండెలు అయితే కరిగిపోతాయో, ఎవరైతే పశ్చాత్తాపడతారో వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఈ యొక్క అపోస్తలుడైన యోహాను కూడా గొప్ప బూర ధ్వని వంటి స్వరమును వినగా ఈ రహాబు అనే వేశ్య వినింది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. యెరికో పట్టణపు రాజు విన్నాడు, ఆ సేనాధిపతులు విన్నారు, ఆ పట్టణస్తులు విన్నారు, కానీ వాళ్ళు దాని యందు భయపడలేదు, మూర్ఖత్వముగా ఉన్నారా. ఆడు చెప్పుకునేది చెప్పుకుంటాడు, పొద్దాహలాడదు. ఇట్ట చెప్పుకునే వాళ్ళు తల్లి మీకు దండమమ్మా, మీ జీవితం ఎన్నటికీ మారదు. నేను చెప్తున్నా, నేను రాసిస్తా మీకు బాండ్ పేపర్ మీద. ఇలా అనుకునే వాళ్ళు మూర్ఖత్వంగా ఎన్నిసార్లు మాట్లాడినా మీ పద్ధతి మీరే చేస్తున్నారా, మీ జీవితం మారదు. వినిన మాట ద్వారా గుండెలు కరగాలి. ఈ పూట శుద్ధీకరణ ఏమవ్వాలి తెలుసా? నీ గుండెలు కరిగి నీరై పారాలి. గిరిపురం అంతా నీరై పారితే ఉదయాన్నే ప్రేక్షకులు లేచి వర్షం పడిందా అనుకోవాలి. నిజమండి. అరే వర్షం పడింది, సౌండ్ కూడా రాలేదంటే జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ కన్నీళ్ళ ధారలోవి. దేవునికి స్తోత్రం. నీళ్ళని కష్టం చెమట సొక్కలు ఏమంటే అత్తమయ్య గారు ఈ మొత్తం మరి అది మా భర్త కొట్టినప్పుడు అత్త ఏడుపు అనేది. గుండెలు కరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. స్వరం వినాలమ్మా. నువ్వు వింటే గుండెలు కరిగితే, వింటే మారు మనసు వచ్చింది, వింటే బట్ట గట్టి బయటపడతావమ్మా. సమూయేలు విన్నాడమ్మా, యోహాను మహాభక్తుడు విన్నాడమ్మా, ఇక్కడ రాహబైన వేశ్య వినింది. అంతేకాదు, ఈ వేశ్య ఇజ్రాయేలు ప్రజల్లో చేర్చబడింది. ఈ వేశ్య వాగ్దత్వ దేశానికి వెళ్ళింది. ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళలేదు, కుప్పల పెట్టల్లాగా రాలిపోయారు. ఏమో మాత్రం వేశ్య వ్యభిచారాలు వెళ్ళిపోయి స్థానం సంపాదించేసింది వాగ్దాన దేశంలో. ఏంటి అర్థం ఏంటి? స్వరాన్ని వినే కృప నీకు రావాలి. వింటాం, అందరు వింటారమ్మ. ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ విన్నారు. వీళ్ళందరిలో ఒక 2-3 వింటారు, విని దాన్ని చేస్తారు, దాని ఫలం వారు పొందుతారు. దేవునికి స్తోత్రం. దేవుని పాదాల దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా అవ్వకపోతే దేవుని స్వరం, దేవుని పాదాల దగ్గరికి రాలేము. దేవుని పాదాల దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా గొప్ప బూర ధ్వని వంటి వాక్యపు స్వరాన్ని మనం వినాలి. అప్పుడు ఆయన పాదాల దగ్గరకు వస్తాం. వచ్చిన వాళ్ళని దేవుడు ఉత్తిగా పంపించాడు. ఇక 3వ విషయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగాను. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 విషయాలు ఎంతమందికి అర్థమైనాయి? దేవుని పాదముల వద్దకి రాక మునుపు మనం ఏమైపోవాలా? ఆత్మవశమైపోవాలి. దేవుని పాదముల వద్దకు రాక మునుపు మనము గొప్ప బూర ధ్వని వంటి స్వరమును వినాలి. ఇప్పుడు 3వది,
దేవుని పాదముల వద్దకు రాక మునుపు ఆ స్వరం ఎటువైపు పలికిందో అటువైపు తిరగాలి. అంటే ఇక్కడికి అర్థం ఏంటి? యోహాను గారు దేవుడు పిలుస్తున్న వైపు లేడు, అంతేనా? అర్థం అదేనా? దేవుడు పిలుస్తున్న వైపు లేడు. అపోస్తుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగాడట. అంటే అప్పుడు వరకు అట్లా లేడు అతను. ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో ఆ మాట వైపు అతను తిరిగాడు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు ఆ పొజిషన్లో లేడు, అప్పటి వరకు ఆ ప్లేస్లో లేడు, అప్పటి వరకు ఆ స్థితిలో లేడు, అప్పటి వరకు ఆ స్థానంలో లేడు, అప్పటి వరకు ఆ వేలో లేడు, అప్పటి వరకు ఆ వెలుగులో లేడు. ఎక్కడున్నాడంటే ఇంకొక వైపు ఉన్నాడు. ఆ స్వరం ఏమిటోనని ఆ స్వరం వైపు తిరిగాడు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, దేవుని పాదముల వద్దకు నువ్వు రావాలంటే దేవుని స్వరం ఏం చెప్తుందో దాని వైపు నువ్వు తిరగటం నేర్చుకోవాలి. ఏదేను వనములో 2 స్వరాలు ఉన్నాయి. ఏదేను వనములో ఒకప్పుడు ఒకే స్వరం, కొన్ని వందల సంవత్సరాల తర్వాత 2వ స్వరం యాడ్ అయింది. అది అపవాది స్వరం. ఏదేను వనములు అనగా సంఘములో 2 స్వరములు వినబడతాయి. సంఘములో దేవుని స్వరం వినపడుతుంది, అపవాది స్వరం వినపడుతుంది. దేవుని స్వరం విని ఆ తట్టుగా మనం తిరగాలి. దేవుడు అన్నాడు, ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి, మీరు నా యొద్దకు రండి, పాపమును విడిచి మీరు నా యొద్దకు రండి అన్న స్వరం వైపు నువ్వు తిరిగితే పాపం వదిలేయాలి. అక్కడ పాపం తట్టుకు ఉండకూడదు. ఆ ప్లేసు, ఆ సిచ్యువేషన్ మారిపోయి ఆయన ఎటుగా పిలిచాడో పరిశుద్ధత వైపు నువ్వు తిరిగిపోవాలి. ఆ స్వరం ఏమిటో నువ్వు గ్రహించు. ఫస్ట్ దేవుడు పిలుచుచున్న స్వరం వైపు అపోస్తుడైన యోహాను గారు తిరిగారు. దేవుడు పిలిచాడు, పిలిచినప్పుడు అటువైపుగా లేడతను. తన స్థానం వేరే, తన గమ్యం వేరే, తన స్థితి వేరే, తను కూర్చునే విధానం వేరే. ఎప్పుడైతే స్వరం పిలిచిందో ఆ స్వరము వైపు తిరగటం నేర్చుకున్నాడండి. మీరు కూడా దేవుని స్వరం వినపడుతూ ఉండగా దేవుని స్వరం వైపు తిరగటం నేర్చుకోవాలి. ఏదేను వనములో 2 స్వరాలు వినపడిని. 1వ స్వరం నీవు చచ్చెదవు, 2వ స్వరం నీకేమీ కాదు. అవునా? 2 స్వరాలు. 1వ స్వరం నువ్వు నిశ్చయముగా సచ్చెదవు, 2వ స్వరం నీకేం కాదు, నీవు బ్రతికెదు అని ఇంకో స్వరం వినపడుతుంది. ఏది నల్లరా ఇప్పుడు? నీవు చచ్చెదవు. ఇది తిను దినమున, ఈ పని చేయి దినమున, ఇక్కడ నిలబడుతున్న దినమున, ఇక్కడికి వెళుతున్న దినమున, వీళ్ళతో మాట్లాడుతున్న దినమున, అక్కడ సాంగత్యం చేస్తున్న దినమున నువ్వు చచ్చెదవు అన్న స్వరం వైపు తిరగాలి నువ్వు. ఇంకొక స్వరం ఉందండోయ్, ఏం అవదలే, నువ్వేం సావు, మాట్లాడు, వెళ్ళు, కూర్చో, ఆడంతే చెప్తాడు, నువ్వు చావు, నేను ఇస్తున్న భరోసా. ఇది అపవాది స్వరం. కానీ అపోస్తుడైన యోహాను ఏ స్వరం వైపు తిరిగాడు? ఇది వినగా ఆ స్వరం ఏమిటోనని ఆ స్వరము వైపు తిరిగాడు. దేవుని స్వరం వైపు తిరగటం నేర్చుకోవాలి. దేవుడు మాట్లాడుతున్న స్వరము వైపు తిరగటం నేర్చుకుంటే మన స్థానం ఎక్కడో తెలుసా? నీ పదాల చెంత చేరి తనివి తీర ముద్దులాడేదా. ఇదే మన సీను. దేవునికి మహిమ కలుగునగా. ఓ భక్తుడు అన్నాడండి, నీ పాదాల చెంత చేరి ముద్దులు పెట్టుకుంటానయ్యా. అవకాశం ఎవరికి దొరికిద్ది? ఆయన స్వరము వైపు తిరగనోడికి అవకాశం రాదు, ఖచ్చితంగా రాదు. తిరగనోడికి దేవుని పాదాలను ముద్దులు పెట్టుకునే అవకాశం, ఆయన పాదాలను కడిగే అవకాశం, పాదాల మీద పడిపోయే అవకాశం, ఆ పాదాలను పట్టుకునే అవకాశం రాదు. నా సాక్ష్యం చెప్తాను. అసలు నా సబ్జెక్టు, నా సాక్ష్యం తీసుకురాకూడదు, కాకపోతే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దేవుడు మీతో చెప్పమని, పంచుకోమని చెబుతున్నాడు. అయితే నేను 2014 నుంచి ఆత్మాభిషేకం పొందుతున్నానండి. 2014 నుంచి దైవికమైన శక్తి నా మీదకి దిగి రావటం ప్రారంభమైంది. అన్య భాషలు, దేవదూత భాషలు మాట్లాడుతూ, నాట్యమాడుతూ, గంతులు వేస్తూ ఆ అగ్నిని అనుభవించగలిగినటువంటి ప్రాసెస్ నాకు ఎప్పుడు జరిగింది? 2014 నుంచి జరిగింది. అయితే ఆ మంటలకు భరించలేక, ఇది మట్టి శరీరం కదండి, దీన శరీరం కదా, బలహీన శరీరం కదా, ఆ అగ్ని దిగి వచ్చినప్పుడు అండి ఎలా ఉంటుందంటే, నేను చాలాసార్లు చెప్తా ఈ మాట. అప్పుడే రోడ్డు దెబ్బ తగిలింది, కారు కంకర దెబ్బ అప్పుడే తగిలింది. దానికి కారణం అద్దండి, అమ్మో ఆ అగ్ని, ఆ అభిషేకం తట్టుకోలేక ఒకరోజు దేవుడిని అన్నా, అయ్యా నేను తట్టుకోలేకపోతున్నా, అభిషేకంలోనే దేవుడితో నీ తట్టుకోలేకపోతున్నా, నన్ను వదిలేసి వెళ్ళిపోయా, నీకు దండం పెడతానన్నా.
నీకు దండం పెడతాను, నన్ను వదిలేసి వెళ్ళిపో, నేను తట్టుకోలేకపోతున్నా, అగ్గిని తట్టుకోలేకపోతున్నానయ్యా, నా శరీరం సహకరించట్లేదు అంటే ప్రభు అన్నాడు, నీవు తట్టుకోలేకపోతున్నా, వద్దు వెళ్ళిపో అంటున్నావు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవటానికి, నువ్వు రమ్మంటే రావటానికి నీ సొత్తు కాదు అది. నేను నిన్ను ఏర్పరచుకున్నా, నోరు మూసుకొని ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. నేను అయినా నోరు మూసుకొని అట్లా భయం. అసలు ఏంటండి, మా అమ్మని వీళ్ళని అడగండి. అసలు అమ్మో చుక్కల గనపడైనమాట ఆత్మాభిషేకం పొందుతున్నాడు. మీరేం సరిపోతారండి, మీరేం సరిపోతారు? అసలు కోలుకునేవాడిని కాదు నేను. అంత ఆత్మలో ట్రాన్స్లో వెళ్ళిపోయి ఆత్మవశుండి అయిపోయి అసలు ప్రార్థన అయిపోయి జనాలందరూ వెళ్ళి మేము కదలం గ్రౌండ్లో నుండి 1:30 అవ్వాల్సింది అర్ధరాత్రి. అది బలహీనత, లెగలేవు, ఓర్ నాయనో, ప్రభా వద్దు, ప్రభా వద్దు, ప్రభా వద్దు, ప్రభా వద్దు, ఇదే గోల. నువ్వు అంటే ఎక్కువ వస్తా, ఇంకా దిగిపోతా, ఇంకా నువ్వు నాకు కావాలి, నువ్వు నా సేవ చేయాలి, నా పరిచయం చేయాలి, నువ్వు నన్ను వెంబడించాలి, అందుకే వస్తున్నా. నువ్వు రమ్మంటే రాలేదు, నేను నువ్వు అడగకుండానే వచ్చానుగా. నిజం, ఆ మాట మాత్రం నిజమేనండి. అడగకుండానే పరిశుద్ధాత్మ నా మీదకు దిగి వచ్చింది అన్నాడు. ఆకాశము తెరవబడి నా మీదకి అగ్ని జ్వాలల మయమైనటువంటి నాలుకలు విభాగింపబడి దిగగా నా కడుపులో నుంచి వాక్శక్తి నోట్లోకి తన్నింది. అబ్బో, ఆ అనుభూతి, ఆ పరవశించటం, అసలు నేనైతే తట్టుకోలేకపోతే అయ్యా నా వల్ల కాదు, అసలు నువ్వు నన్ను వదిలేసే, నేను సేవ చేయని ఏం చేయను, ఏంటి మంటలు ఏంటి, ఎవ్వరం ఏంటి, గోల ఏంటి, నేను తట్టుకోలేకపోతా, నేను చచ్చిపోతా, నన్ను వదిలేసాయా, నీ సత్తాను కూడా నువ్వు ఏంటి ఇట్ట దిగుచ్చేస్తున్నావు ఏంటని అన్నప్పుడు ప్రభు నన్ను ఎక్కువ మాట్లాడు, మాకు నువ్వు నాకు కావాలి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, అనేక జనములని ద్వారా నేను మార్చబోతున్నాను, వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన మొండితనంగా వద్దు వద్దు అంటూనే ఉన్నా. అది ఫస్ట్ టైము తెలియనితనము, సహకరించట్లా, బాడీ సహకరించట్లా, తెలియనితనము, వద్దు 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 వద్దు. ఒకరోజు అన్నాడు, ఒరే వద్దు 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 అన్నావు, ఏ దేశం పారిపోతావరా? ఎక్కడ ఉన్న అల్ఫా ఓ మేఘయు నేనే, ఎక్కడికి వెళ్ళినా నేను పట్టుకుంటా, నేను వదలను. నేనేమన్నా మనిషిని అనుకున్నావా? గూట్లో దాక్కుంటే రానని, దుప్పటి కప్పుకుంటే రానని, డబరాగ్నిలు అడ్డు పెట్టుకుంటే రానని. ఎవరిని దకించు అగ్ని ఉన్నానన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి తప్పించుకోలేవన్నాడు. నువ్వు నాకు కావాలన్నాడు. నేను నిన్ను ఏర్పాటు చేసుకోవాలన్నాడు. నువ్వు మాట్లాడొద్దన్నాడు, నోరు మూసేయమన్నాడు. దేవుని ప్రణాళిక అలా నెరవేర్చేసుకున్నాడు నా పట్ల. నన్ను ఫోర్స్ చేయడానికి నా తల్లికి తెలియదు, నా తండ్రికి తెలియదు, నా చెల్లికి తెలియదు, నా బంధువులకు తెలియదు. అంటే వాళ్ళు అంత జ్ఞానం కాదు, వాళ్ళకంత ఇది కాదు. దేవుడే స్వయంగా నన్ను పట్టేసుకున్నాడు. ఇబ్బంది పెట్టేసేవాడు, నలిపేసేవాడు, దున్నేసేవాడు, అగ్నికి దిగొచ్చేసేవాడు. ఎవడు నిన్ను హెరాస్ చేసేవాడు లేడు. కాబట్టి నా సేవలో నేనే నిన్ను చేపించుకుంటాను, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలంటే చివరికి నేనేం చేసింది తెలుసా ప్రభువా? ఆయన పాదాలు ఒకరోజు అట్ట కనపడి, గ్రౌండ్లో ఆరాధన జరుగుతున్నప్పుడు పాదాలు అలా కనపడి నాకు, నేను చాలా వారాల నుంచి వద్దు 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 వద్దంటే ఇదే గోల, ఇదే చెప్పుకుంటూ వస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వదలను, నువ్వు ఎక్కడ దాక్కుంటావు, నీ సర్వాంతర్యామి, అగ్ని కలిగిన వాడిని, దగ్గించు అగ్ని, నీ కాల్చి వేస్తాను, ఎక్కడ ఉన్నా దిగి వస్తాను, నువ్వు దాచుకోలేవు, దాపరికాలు ఉండవు, ఎవడింట్లో దూరతావు, ఏ దేశం పోతావు, ఏ దేశం, ఇదే గోల. అది కూడా నిజమే కదా. ఆయన మనిషి కాదే, ఆర్మీ కాదే, పోలీస్ కాదే. మనిషి అయితే తప్పించుకోవడానికి 1,00,000 అవకాశాలు ఉంటాయి. మనిషి కాదు, ఆత్మదేవుడు, అగ్నిదేవుడు. కాబట్టి ఇక నేనేమి చేయలేక ఆయన ముందు ఓడిపోయి, ఒకరోజు ఆయన పాదాలు అట్లాగా భూమి మీద కనపడితే ఆ పాదాలు గట్టిగా పట్టుకున్న 2014 నుంచి ఈ సంవత్సరం వరకు వదిలిపెడితే ఒట్టండి ఆయన పాదాలని. ఎందుకు ఈ వాక్యం చెప్తుంటే నాకు, ఎందుకంటే ఆయన చెప్పగా 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 ఆ స్వరము వైపు నేను తిరిగిపోయాను. నేను ఓడిపోయాను. ఆయనే గెలిచాడు, నన్ను సంపాదించుకున్నాడు, ఆయన ప్రణాళిక నెరవేర్చుకుంటున్నాడు. అది ఇప్పుడు నా తల్లి జ్ఞానవంతురాలు అనుకో, నా తండ్రి కొంచెం వాక్యానుసారంగా, వాళ్ళు హెరాస్మెంట్లు చేస్తారు. నాకు ఎవరు లేరు కదమ్మా, ఫ్రీగా వదిలేస్తారు. అయితే లేకపోతే లేదు. అసలు పాస్టర్ అనే ఉద్దేశం లేదు అసలు మాకు. ఇదేం గోలా, అసలు ఉద్దేశం లేదు, ప్రణాళిక లేదు, అసలు ఏమీ లేదు, అసలు మాకు మైండ్లో లేదు. దేవుడే తన సాధనముగా వాడుకోవడానికి ఒకే అటాక్, సౌలు మీద అటాక్ చేసినట్టు చేసేసాడు. దర్శనంలాగా వచ్చి పెడితే డామును పడిపోవటం కింద. ఏంద్ర నువ్వు ఎక్కడ పారిపోతావు, నువ్వు ఏం మాట్లాడుతున్నాడు, సౌలా మునికోలుతో తన్నుతున్నావు నన్ను. ఎవడు మాట్లాడుతున్న సర్వముడు, నీవు హింసించుచున్న క్రీస్తుని అన్నాడు. దెబ్బెమ్మటి బ్రతుకు మారిపోయింది 3 రోజుల్లో. నాదైతే 4-5 వారాల్లో మారింది. దేవునికి స్తోత్రం. చివరికి నా వల్ల కాక పాదాలు కనపడితే పాదాల మీద పడిపోయి అవి కూడా కాలిపోతున్నాయి. వామ్మో,
ఏంటి ప్రభు ఈ గోల? నేను దహించు అగ్నినై ఉన్నాను, నా భాగం అంతా మండుచు అగ్ని జ్వాల. 2014 నుంచి 2024 వరకు పట్టిన పాదాన్ని వదలలేదండి. అందుకే దేవుడు నన్ను ఇలా ఆశీర్వదిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ స్వరం వైపు నేనేం చేశా? ఓడిపోయాను స్వామి, నువ్వే గెలిచావు. తిరిగాను. ఇక నేనేం చేస్తాను? వదలలే, పాదాలని పట్టుకున్నా. ఇక వదలను. ఎటు పారిపోతాను? ఊరుకుంటాడు పారిపోతే? అబ్బా పప్పులు ఉడకో. అందుకే ఆనాడే ఆ చిన్న వయసులో నాకు కొద్దిగో గొప్ప తెలుసండి. వాక్యాలు వింటున్నాను, గ్రహిస్తున్నాను. తెలుసు. అమ్మో ఇక నువ్వు మామూలుని కాదయ్యా బాబా, నువ్వే గెలిచావులే పోవని ఆ స్వరం 4 వారాలకు చెప్తుంటే వెనక 30 తిప్పలు పడిపోతా. చివరికి ఆ స్వరం వైపు తిరగాల్సి వచ్చింది. తిరిగిన తర్వాత పాదాలు కనపడ్డాయి. ఆ మట్టిలోనే పడిపోయా పాదాల మీద. బోర్ని ఏడ్చేశాను. ఆ పూట మాత్రం వదిలిపెట్టినయ్యా, నా జీవితాంతి నీ పాదాలు వదిలిపెట్టినయ్యా, నీ విలువ తెలిసిందయ్యా, నీ కృప తెలిసిందయ్యా, నీ మహిమ తెలిసిందయ్యా, ఏంటంటో మాట్లాడానండి 2014లో. ఇక వదిలిపెట్టినను, వాడుకో, నన్ను అభిషేకించు, నన్ను ముందుకు నడిపించి, జనముల దగ్గర నిలబెట్టు, సంఘాన్ని ఏర్పడి ఈ ప్రార్థనలు మొదలైపోయినాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు కూడా, నేను అంటున్నాను, ఈ జయరాజు గారు ఎట్టకైతే దేవుని పాదాల మీద పడిపోయి 2014 నుంచి 2024 వరకు వదలలేదో, మీరు కూడా ఆ స్వరం వైపు తిరిగితే మీకు కూడా పాదాలు కనపడితే పాదాల మీద పడిపోవచ్చు, ముద్దుల మీద ముద్దులు పెట్టుకోవచ్చు. అపరంజిపోలేని పాదాలండి ఆయనవి. పిచ్చి పట్టిపోయిందండి. 2014 ఆయన పాదాల రుచి తెలియక, పాదాల అనుభవం తెలియక, పాదముల వద్ద ఉన్న ఔన్నత్యము తెలియక, ఆ పరవశించటము తెలియక మత్తిపోయిన వాడికి లాగా నెల రోజులు హింసించే దేవుణ్ణి, నాకు వద్దు, వెళ్ళిపో, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో, నేను భరించలేను, వెళ్ళిపో, నేను అల్ఫా ఒమేగా ఎక్కడో దిగిపోతాను అన్నాడు. పాదాల మీద పడినాక అంటున్నా, రావా దేవా రావా, నేను ఇసుకెత్తున్నా ఆయన్ని. పాదాల మీద పడితే వస్తుందండి మజా. దేవునికి స్తోత్రం. పడకుండా మీకేం తెలుస్తుందండి బోడి? పాదాల మీద పడండి, స్వరం వైపు తిరగండి. దేవుడు కొన్ని సంవత్సరాలుగా నీతో ఏ స్వరం ద్వారా మాట్లాడుతున్నాడో ఆ స్వరం వైపు తిరుగు చూడు. పాదాలు కనపడతాయి, పాదాల మీద పడిపో. ఆ పాదముల మీద దయా రసము ఉన్నది. ఆ పాదములు తాకితే పాపులు పరిశుద్ధులవుతారు. ఆ పాదములు తాకితే అసమాధానములు ఉన్నవారు సమాధానములు పొందుతారు. ఆ పాదముల వద్ద ఉత్తమమైనది. అబ్బో మతిపోయింది ఆయన పాదాలు చూసేటప్పుడు. మతిపోయింది, పాదాల వరకే పోయింది మతి. అంత బలమైన పాదాలు అయినవి. దగ మెరుస్తున్న అగ్ని కనుమల వంటివైన పాదాలు. చాలా గొప్పదండి. నీవు కూడా ఈ రాత్రి మూడవదిగా ఆయన పాదముల వద్దకు వెళ్ళాలంటే మాట్లాడుతున్న స్వరం వైపు తిరగాలి, పూర్తిగా తిరిగిపోవాలి. నువ్వు ఇటున్నావు, స్వరం అటు మాట్లాడుతుంది. నువ్వు పాపంలో ఉన్నావు, స్వరం అటు మాట్లాడుతుంది. చెప్పు అన్నట్టు తిరగకూడదు. నడుము బట్టి అద్దె రావు, ఎట్టే ఉంటావేక. ఏంది బుల్ల ఇటు తిరిగి మాట్లాడితే ఎట్టుంటుంది? ఇదేంది ఇటు తిరుగు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు మెడలు పట్టేది ఎందుకు అనుకున్నావు? వెన్నుపూస నొప్పిని ప్రార్థన చేసుకున్నారు ఎందుకు అనుకున్నావు? ఎట్టుంటే మరి ఎట్ట ఏమా ఏదేంది పిచ్చిగోల? తిరిగితే పూర్తిగా తిరుగు, నొప్పులు ఉండవు. వెన్నుపూస నొప్పండి, నడువు నొప్పండి. మరి ఎట్టు తిరిగితే నడువు నొప్పి రాదా? ఎటు తిరిగితే ఈ మెడ ఏంటి ఎటు పెడతావేంటి? ఇటు పెట్టు, తిరిగిపోయి ఇటు పెట్టు, నొప్పులు రావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు వస్తాయి నొప్పులు? ఈసారి నొప్పులు అని రండి, తిరగలేదా అని అడుగుతా. నీకు తిరిగితే నొప్పులు రావండి. పూర్తిగా తిరుగు. వినబడుతున్న స్వరం ఏంటి? జయరాజుకు ఒక స్వరం వినపడింది, నీకు ఇంకో స్వరం వినపడింది. జయరాజుకి సేవా స్వరం వినపడింది, నేనేమో నెల రోజులు హింసించి ఆయన్ని. పూర్తిగా తిరిగిపోయా సేవలోకి. నీకే స్వరం వినపడుతుందో? వాక్యము ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏమి సరి చేసుకోమని మాట్లాడుతున్నాడు, ఆయన స్వరం ఎలా వినపడుతుందో ఆ స్వరం వైపు పూర్తిగా తిరిగే దమ్ము నీకుంటే ఆయన పాదాలు ప్రత్యక్షమవుతాయి. పాదాల మీద పడతావు, పొందుకుంటావు, కృప పొందుతావు, బయటకు వస్తావు. లేకపోతే కుదరదు. ఏదేంలో ఎన్ని స్వరాలు? ఒకటవ స్వరం. ఇది తినమన నిశ్చయముగా సస్తావు. ఇది తినాలా, సాము అది తినాలా, ఏమవదులే,
ఏమవుతుంది, ఆయన అంతే చెబుతాడులే, ఏమవుదు 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 అంటే ఏమవుదు, ఇక అంతే ఉంటుంది వ్యవహారం జీవితం. అయ్యిద్ది. శిక్ష చెప్పాడు, కఠినమైన శిక్ష అంట, కఠినమైన బాధ అంట. చేయకపోతే తిరుగో, ఆ స్వరం వైపు తిరిగితే దేవుడితో ప్రతిరోజు ముచ్చటించే కృప ఉంటుంది నీకు. అది పోగొట్టుకుంటున్నావు తిరక్క. నేను 4 రోజులు హింసించి వచ్చాను దరిద్రుడిని దేవుడిని. తెలిసి సత్తేనేగా, నీకు తెలుస్తుంది కమ్మా, చెప్పేవాడు ఉన్నాడు కమ్మా, నాకు చెప్పేవాడు లేక హింసించి వచ్చాను. నా తల్లిలో నా తండ్రి నా ఎవరో పెద్దోడు, నాకంటే పెద్దోడు, వరే దేవుడు చెప్తుందంటరా, నువ్వు చెయ్యాలరా, కొడతాడరా అని చెప్తే 4 రోజులు ఏంటి ఆ పూటే తిరిగిపోయేవాడిని. లేడు నాకు చెప్పేవాడు. నాకు తెలియక హింసించి వస్తున్నా. నేను నాకొద్దు నువ్వు వెళ్ళిపో, నాకొద్దు నువ్వు వెళ్ళిపో, నాకొద్దు నువ్వు వెళ్ళిపో, ఇదేం గోల, ఇదొక గోల. నేను అనుకునేవాడిని పాస్టర్లు అంటే సూట్లు బూట్లు కార్లు అనుకునేవాడిని, నేను చేసేస్తాలి అనుకునేవాడిని. ఇదేం బాధరా నాయన, ఇదేంటి పాస్టర్ అవ్వాలంటే అగ్ని దిగి వచ్చేసి నీ మలమలం కాలిపోవాలా, పుండి మీద కారం వేసినట్టు ఉంటుందా? కోట్లే కనపడుతున్నాయి కండి, కారులే కనపడుతున్నాయి గయ్యా. ఏసీ కారులో తిరగొచ్చు అనుకున్న పాస్టర్ అయితే నిజం, నేను ఫస్ట్ అదే అనుకున్నానండి. అబ్బా పాస్టర్ అయితే రేంజ్ 10 మంది పక్కన 10 ఎవడో లేడు ఇప్పుడు, ఇదేంద్ర నాయన 10 మంది అదనుకుంటే మొట్లో వేసి పొరలిచ్చేస్తున్నాడు, వాంతులు అయిపోతున్నాయి, ఓ రేగిపోతున్నాయి. ఓ నాయనో ఇదేం గోలరా బాబు అంటే, ఒరే నేను ఆ పాస్టర్ కాదు ఇంకో పాస్టర్ చేద్దాం అనుకున్నాను రా అన్నాడు. ఏంటిదయ్యా ఇది నేను అందరు జనాలు ఈమె పడేడుతాడు రా, ఈ పాస్టర్ రా నువ్వు అన్నాడు. అమ్మో ఇదే పట్టేసుకున్న పాదాలు దొరికినాయి ఇక నాకు. స్వరం వైపు తిరగగా పాదాలు దొరకకుండా ఉంటాయా ప్రియ సహోదరి? గమ్మత్తుగా లేదు, స్వరం వైపు తిరిగిన రోజే పాదాలు కనపడతాయి. స్వరము తట్టు పూర్తిగా తిరిగిన రోజే పాదాలు కనపడితే అభిషేకం కుమ్మరించబడిపోద్ది. సామెతల గ్రంథంలో ఉంది ఆ మాట, నేను చెప్పలేదు అది. సామెతల గ్రంథంలో సొలొమోను రాజు అంటాడు, 1వ అధ్యాయం 23వ వచనంలో సొలొమోను రాజు మాట్లాడుతున్నాడు ఒక మాట. నా గద్దింపును విని తిరుగుడి ఆలకించండి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. చాలు. నా గద్దింపుని విని ఏమంటున్నాడు ప్రభు? నా గద్దింపుని విని ఏయ్ పాపాత్మురాలా తిరుగో, దేవుడు చెప్తున్నాడు తిరుగో. నేను గద్దింపు వైపు తిరిగా, సేవ వైపు తిరిగా, పరిచయం వైపు తిరిగా, సమర్పణ వైపు తిరిగా, ప్రతిష్టత వైపు తిరిగా. నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తానన్నాడు. పరిశుద్ధాత్మ పొందకుండా ఖాళీగా ఉన్న కుండలారా, మీరు తిరగవలసిన స్వరం వైపు తిరగాలి. ఏం కాదు పొద్దాకలు ఏంట్రా, ఏం కాదు పొద్దాకలు ఏం కాదా, ఏదో ఒక రోజు ఏదో అవుతుంది దుండు. సోమవారం ఏం కాదు, మంగళవారం ఏం కాదు, బుధవారం ఏం కాదు, గురువారం ఏం కాదు, శుక్రవారం ఉంటుంది ఉండు నీకు. ఆడట్టే చెప్తాడు పనికి మాలాడు, ఆ స్వరం వినుకుంటూ కూర్చుంటావా? ఏమవుదలే ఆ స్వరం వింటామా? నాకు అర్థం కాదు. నువ్వు చస్తావని చెబుతుంటాయినా? ఏ స్వరం వినపడుతుంది వాక్యంలో నీకు? ఏది మార్చుకోమని చెప్తున్నాడు, ఎటు తిరగమని చెప్తున్నాడు? తిరుగో, గద్దింపుకు లోబడి తిరగండి. నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు ప్రభు. మరి ఆత్మలు రావాలంటే పరిశుద్ధాత్మ రావాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలండి. భాష మాట తిరుగు. ఎవడు తిరగట్లేదని ఒక్కదాని తిరుగు. అడత నీకెందుకు, నువ్వు తిరుగు. నీ కొంపలు ఎవరో తిరగట్లేదు, నువ్వు తిరుగు. నువ్వు ఆత్మను పొందుదు కానీ, నువ్వు శక్తిని అనుభవించదు కానీ. ఇది ఒకటి చూసుకునే రోజులు కాదు, ఇక అయిపోయింది జీవితం. నీవుగా సిద్ధులలో నూనెను సిద్ధపరుచుకునే దినాలు ఇవి. నువ్వు తిరుగు. వినకపోతే వదిలిపడి, నాకులాగా మెంటలెక్కిపోతుంది. నువ్వున తిరుగు. కొన్ని సంవత్సరాలకు ఒక స్వరం నీకు వినపడుతుంది, గుర్తుందా? ఏదో మార్చుకోమంటున్నాడు, గుర్తుందా? ఎలానో నిన్ను సిద్ధపడమంటున్నాడు, గుర్తుందా? ఈ రాత్రి నా స్వరం వైపు తిరుగమ్మా. పాదాలు టక్కున కనపడతాయి, పాదాల మీద బోర్ల పడిపోవచ్చమ్మా, బంగారు పాదాలమ్మా, ముద్దులెడవచ్చమ్మా. ఆ పాపాత్మరాలుగా పాదాలు కనపడంగానే ఏడు పాగల, పాదాలు కనపడంగానే అసలు గుడ్డ కదా, అసలుకి జుట్టు పెట్టి తుడిచేయాలనిపించేసిందంట. ఇంకో విషయం ఏంటి తెలుసా? అత్తర సీసా విలువైంది, ప్రాణం అప్పదు. ఎవరికి అది పగల కొట్టాలని ప్రాణం అప్పదు, అది కొంచెం వాడుకుంటారు వాళ్ళు. విలువైంది, ఎంత ఖరీదండి ఇది. అసలు ఆయన పాదాలు కనపడంగానే ఖరీదు గుర్తురు, అలా తప్పును పగలకొట్టి పాదాల మీద రుద్దేస్తుందంటే చుట్టుపక్కల ఇదేంద్ర పిచ్చిదం మంచిదారా, అత్తర సీసా విలువైంది, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కష్టపడితే కొనుక్కుంటాం, అదేంటి అట్ట పగలకొట్టి రాసేస్తుంది అనుకుంటారు చుట్టూరా వాళ్ళు.
దేవుని పాదాలు కన్నపడితే కన్నీరు దుఃఖమాద తన్నుకొని బయటకు వస్తుంది. ముద్దుల మీద ముద్దులు ఎడతాం. నువ్వు కూర్చున్న స్థలంలోని పాదాలు ప్రత్యక్షమగును గాక. ఎప్పుడు ప్రత్యక్షమవుతాయి? నువ్వు తిరుగో. ఆ స్వరం తూర్పు వైపు వినపడుతుందా, పడమూరు వైపు వినపడుతుందా, ఉత్తరం వైపు వినపడుతుందా, దక్షిణ వైపు వినపడుతుందా, దాని వైపు తిరుగో. నువ్వెట్టున్నావు స్వరం వైపు అయితే నువ్వు లేవు, పిలిచేవాడి వైపు అయితే నువ్వు లేవు. నువ్వెటో ఉన్నావు, ఏదో దిక్కును ఉన్నావు. ఆ స్వరం ఎక్కడో వెనకనపడుతుంది, వెనక పూర్తిగా టన్నావు. ఇక నువ్వు ఆలోచించొద్దు. రాత్రి పూర్తిగా తిరిగిపో. ఏదైతే అదైతే పూర్తిగా తిరిగిపో. దేవునికి స్తోత్రం. ఆయన పాదములను ఉన్న చోట ప్రత్యక్షమవుతాయి. ఆ పాదముల మీద పడిపోతే ఇదిగో నన్ను దీవిస్తున్న దేవుడు నిన్ను నువ్వు దీవించునుగాక. అర్థమైందా? మూడో మాట, ఆయన పాదముల వద్దకు వెళ్ళాలంటే ఆయన స్వరం ఎలా మాట్లాడుతుందో ఆ స్వరం వైపే తిరగాలి. ఇంకో స్వరం ఉంటుంది, ఏమవ్వదు, ఏం కాదు, వెళ్ళకపోయినా, చేయకపోయినా, తినకపోయినా, కూర్చోకపోయినా, వినకపోయినా, ఆ స్వరం వినొద్దు. దేవుడు వార్నింగులతో కూడిన స్వరాన్ని వినిపించాడు నీకు. అటువైపు తిరిగి నీ బ్రతుకును మార్చుకో. పాదాలు పట్టుకుంటే, నేను చెప్తున్నాను, 2014లో పాదాలు పట్టుకున్నాను. ఇప్పుడు వరకు ఆ పాదాలను వదలలా, నేను ఆ పాదాలను వదలలా. ఎంత పిచ్చుంటే, ఎంత ప్రేమ ఉంటే వదలను? చెప్పండి ఒక మాట. పాదాలు అలా కనపడుతుంటే ఏమండి, ఒక విషయం, తోడుగా ఉండటం వేరు, పాదాలను ముద్దులు పెట్టుకోవటం వేరు, పాదాల మీద పడిపోవటం వేరు, పాదములను కౌగిలించుకోవటం వేరు. ఆ పాదములకు తగినన్ని నీరు పోసి మన జుట్టుతో పాదములను తుడిచి మన విలువైన జీవితాన్ని ఆయన పాదముల మీద సువాసనగా వెదజల్లటం వేరు. ఎంత కృప ఉందో మీకేం తెలుసండి పాదముల యొక్క రుచి. దేవునికి మహిమ. అపోస్తుడైన యోహాను ఆ రుచిని అనుభవించాడు. నేను ఆయన పాదముల వద్ద పడి ఉన్నాను. అపోస్తుడైన పౌలు ఆ పాదముల వద్దకు వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్పయ్యా? 1, ఆత్మవశులు అవ్వాలి. 2, గొప్ప బూర ధ్వని శబ్దాన్ని వినగలగాలి. విని ఆ స్వరం ఏం చెప్తుందో ఆ స్వరం వైపు తిరగగలగాలి. అపోస్తులైన పౌలు అపోస్తుల సంఘానికి బోధిస్తున్నాడు, నేను స్వరమును విని తిరిగినట్లు మీరు తిరగండి, మీరు కూడా ఆయన పాదముల వద్దకు వస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇక 4వ చివరిగా ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నేను ఆయనను చూడగానే, చాలు తల్లి, నా వైపు చూడండి. ఇక ముగించా, నేను ఆయనను చూడగా. అబ్బో నాయనో, ఏం చేశాడండి అపోస్తులైన పౌలు, యోహాను? చూసేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. నేను ఆయనను చూడగా. బా, ఈ మాటలు ఎంత కృప కలిగిన మాటలు. ఆయన పాదముల వద్ద ఉన్నవారు పాదములనే చూస్తారా, ఆయన కూడా చూసేస్తారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అపోస్తుడైన యోహాను కనులు పాదములే కాదు కానీ ఆయన ముఖమును చూడగలిగినాయి. ఆయనను చూడగలిగినాయి. నేను చాలాసార్లు ప్రార్థన చేస్తా, ప్రభువా నాకు ఒక్కసారి కనపడయ్యా, నాకు ఒక్కసారి దర్శించయ్యా, కలలోనైనా దర్శించు అయ్యా, నన్ను ఒక్కసారి. ఎన్నిసార్లు ప్రార్థించాను. పాదములు ఎప్పుడైతే పట్టుకున్నానో ఆయన స్వరూపము, ఆయన రూపము, ఆయన వెలుగు ప్రత్యక్షమగగా, అమ్మో నా ప్రియుడు అందగాడు, నా ప్రియుడు అతి సుందరుడు, 10,000లో నా ప్రియుడు ఉన్న గుర్తించగలను. నేను గుర్తించగలను నా ప్రియుడిని. అంత అందమైన స్వరూపము గలవాడు. షలమ్మతి అంటుంది, నా ప్రియుడు 10,000 మందిలో అతి సుందరుడు. చూశానండి, ముఖమును చూడగలిగి నువ్వు రాత్రులు ఏడ్చాను ప్రభువా. ఎప్పుడైతే 2014 పాదాల మీద పడ్డానో, పాదముల మీద పడిన నేను నిదానముగా ముఖము పైకి ఎత్తినప్పుడు ఆ సూర్యుని ప్రకాశవంతమైన వెలుగు నా మీదకు వచ్చింది. దగదగ మరియు రత్నముల వంటి వస్త్రములు కలిగిన వాడై నా పేరును ఆయన చేవ్రాతలలో చెక్కుకున్నవాడై నన్ను గొర్రె పిల్లగా భుజముల మీద ఎక్కించుకున్నవాడై ఆయన ముఖములలో నుంచి వెల్లువరుస్తున్న ఆ తేజోమహిమ కమ్మి నన్ను
కప్పి దాస్తున్నాడు ఇన్ని సంవత్సరములుగా. పాదముల మీద పడిన వాడను నిదానంగా ముఖము పైకి చూస్తే నిజముగానే నా దేవుడు అందగాడు. బైబిల్లో చెప్పిన మాటలు ఎలాగున్నాయో మాటలకు ధీటిగా సరి సమానముగా అందమైన వాడిగా ఎన్ని లక్షల మందిలో నేను గుర్తించగలిగిన వ్యక్తిగా నేను ఆయన చూశాను. నా బ్రతుకు మారిపోయింది, జీవితం మారిపోయింది, తీర్మానాలు మారిపోయినాయి, కృప పొంది ఉన్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని పాదాల దగ్గరికి వెళ్తే ఇంకొక అవకాశం ఉంది, ఆయన మనం చూస్తాం. ఇక పొద్దాకలు పాదాల మీద పడిపోతావా? ఇక గొర్రెతలకి ఇలాగ పైకి ఎత్తవా? నేనైతే పైకి ఎత్తా, నువ్వు కూడా ఎత్తు పైకి. ముందర పాదాలు ప్రత్యక్షం అమ్మని రా పైకి ఎత్తుతాను తల అంటావా? ప్రత్యక్షం అవ్వాలంటే ఎంతసేపు ప్రార్థన చేస్తావమ్మా? 3 అయిపోయింది బులే, వెళ్ళిపోవద్దు నువ్వు. ఏడ ప్రత్యక్షమైందాక ఏడ ఆగుతావా ఇప్పుడు నువ్వు? టైం 3 o'clock చూడండి. నువ్వు ఆగేది. దేవునికి స్తోత్రం. సైతాను మిగతా వాళ్ళు చూడు 3 అయిపోయిందా, రేపు ప్రత్యక్షం అవుతాయి బాగుండులే. అరే బాబు ఇప్పుడు ప్రత్యక్షం అవ్వరు నాయన. పర్లేదులే అంత దేవునికి స్తోత్రం కలుగునగా. ఏంటి ఈ నెల ఏంటి ఎంతసేపు అయింది? మీరు రాకపోవటం చేసిన తప్పు మీది. గురువారం శుక్రవారం అది తప్పు ఎవరిదే? ఇప్పుడు నిజంగా ఈ 2 వర్తమానాలు చెప్పినందుకు రానక్కకి మనసు కదిలిపోయింది. నేను అనుకున్న ఒక్కలకన్నా కదలదని కదిలింది. బాగా మాట్లాడాడు నాన్న అని వచ్చి నాతో మాట్లాడింది ఇందాక దాకా. చెప్పడం వ్యర్థమైతే కాల. దేవునికి స్తోత్రం. దేవుని మాటలేవి. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన పాదములు ప్రత్యక్షమైతే మీరు ఆయన చూస్తారా చూడరా? పొద్దాకలు ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు పాదాలని. తల పైకెత్తండి, కొంచెం పైకెత్తు. దగదగా మీరు వస్త్రాల దగ్గర ఆగొద్దు, కొంచెం పైకి పెట్టు, కొంచెం పైకి పెట్టు. చేతులు ఆల్రెడీ ఇట్లా ఉంటాయి, చేతులు ఆల్రెడీ కనపడిపోతాయి. ఆ చేతుల మీద నీ ముఖ చిత్రాలు ఉంటాయి, ఆ చేతుల మీద నీ యొక్క చేవ్రాతలు ఉంటాయి, ఆ చేతుల మీద నీ పేరు ముద్రించబడి ఉంటుంది. అది చూస్తే అక్కడతో ఆగం, ఇంకా కొంచెం పైకి వెళ్ళు. ఆ గుండె వచ్చేస్తుంది. ఆ గుండెల మీద నీ నామస్మరణ ఆయన రాసుకొని ఉంటాడు. ఇంకొంచెం పైకి వెళ్ళు, భుజాలు కనపడతాయి. ఆ భుజముల మీద నేను గొర్రె పిల్లగా ఎక్కించుకోవడం కనపడి ఇంకొంచెం పైకి వెళ్ళు. ఇంకొంచెం పైకి వెడితే సీను హిస్టరీ అంతా వేరుగా ఉంటుంది. ఆ సూర్యుని వెలుగులో కప్పబడిపోతావంతే. ఆయన పోలిక, ఆయన రూపం, ఆయన అందం, ఆయన శాస్త్రులు, ఆయన బుద్ధి, ఆయన రోషం అందుకే నాలో వచ్చిందని నేను అనుకుంటున్నా. ఆయన రోషం నాలో రావటానికి, పరిశుద్ధత నాలో రావటానికి, నీతి నాలో రావటానికి, వాక్యం ఇలా బోధించటానికి ఆయన ముఖములో నుంచి వెలువడిన మహిమ నన్ను కప్పింది. ఎస్. ఏం చేశాడంటే అపోస్తలుడైన యోహానయ్య? ఆయన చూడగా అక్కడతో ఆగిపోయాడా? షెకినాక అక్కడతో ఆగిపోయాడా? ఆగలేదమ్మా బాబు. 4:1 చూడు, చచ్చింది కాదమ్మా. ప్రకటన 4:1 చూడు. ఎప్సిబా చచ్చింది అంటావేంటమ్మా? ఈ సంగతులు జరిగిన తర్వాత అదుగో నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పు. ఆయన చూసిన తర్వాత పరలోకాన్ని చూశాడంట బాబు. యేసయ్యా పరలోకాన్ని చూశాడంటండి. అక్కడితో ఆగాడా షెకినక్క? ఒక్కో ఆగలేదు అక్క. ప్రకటన 21:10 చూడండి. ప్రకటన 21:10 చూడండి. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. పరలోకం దాకా ఆగల, సభాపర్వతం మీదకి ఎక్కిపోయాడు. సభాపర్వతం మీద ఎవరుంటారు? గొర్రె పిల్ల ఉంటాడు, క్రీస్తు ప్రభులు వారు ఉంటారు. సభాపర్వతం ఎక్కేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్సైట్మెంట్గా ఉంటుంది. ఆయన చూసిన తర్వాత ఆగల, పరలోకం వెళ్ళిపోయాడు. పరలోకం వెళ్ళినాక ఆగల, సభాపర్వతం ఎక్కేశాడు. సభాపర్వతం అంటే ఏంటో తెలుసారా? ప్రభువు దౌల వర్ణ సింహాసనం మీద కూర్చునే స్థలము సభాపర్వతం. అది కూడా చూసేసాడు. ఇంకా అక్కడికి ఆగలేసేకనక్క. నువ్వేంటక్క ఆగిపోయాడంటో? ప్రకటన 21:9. అబ్బా అక్కడ ఆగలేదమ్మా బాబు. అంతటా ఆ కడపటి 7 తెగలతో అదంతా వద్దమ్మా. ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను, అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను చూపెదనని చదువమ్మా. నీకు చూపెదనని నాతో చెప్పి. గట్టిగా చప్పట్లు కొట్టండి. యోహానా
నా భార్యను చూద్దు కానీ రారా, నా భార్యను చూపెడతారు రారా. కొత్తగా పెళ్ళైతే మా వైఫ్ అండి. ఎన్ని రోజులు ఇది మురిపో, పురుషులు చెప్పాలి, నాకు వివాహం అవ్వలేదు కాబట్టి. మురిపో ఎన్ని రోజులయ్యా, భార్య అంటే భార్య. మా మిస్సెస్ అండి, మిస్సెస్. ఈ మిస్సెస్ కాస్త తుస్సు అంటది 3 నెలల తర్వాత. వసాయి అంటావు ఇక. అపోస్తలుడైన యోహాను నా భార్యను చూపెడతారా అన్నాడు. అబ్బా, కింగులు అంటాడు, భార్యను చూశాడు. ఆ భార్యలో ఇప్పుడు నేనున్నానా, నువ్వున్నావా? ఎవరికి తెలుస్తుంది ఈ గోలంతా? ఆయనకే తెలుస్తుంది. ఆయన ఎక్కడున్నారు మరి? ఇప్పుడు లేడుగా. టెన్షన్తో సావాలి రాకుండా వచ్చిందాక. చక్కగా కూర్చున్నాడు ఆయన పరలోకంలో, ఆయన భార్య ఎవరో తెలుసుకుని. ఈ జయరాజని ఎక్కుతున్నాడా యోహానా? ఈ వాక్యం నేను రాసి నాకు అడిగాను, నాకు జర చెప్పవా, ఆయన భార్యగా నేను ఉన్నానా? ఆయన కుడిపార్సి నేను కూర్చున్నానా? ఆ స్థానంలో నేను ఉన్నానా? ఏం మాట్లాడట్లా, ఏం చెప్పట్లా. చెప్తే నాకు కొమ్ములు వచ్చేస్తాయి అంట, భక్తి మానేస్తానంట. ఏం మాట్లాడట్లా, ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన నిత్యము పరిశుద్ధుడు 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 అని వేవేల స్వరములతో ఆయనను ఆరాధిస్తూ ఉంటే నేను డిస్టర్బ్ చేస్తున్నా ప్రార్థనలో. అపోస్తలుడైన యోహాను నేనున్నానా అరే ఆరాధన చేస్తున్నా. ఇంకా ఆయనతో ఏం మాట్లాడేది? ఎవరు మూసుకొని వచ్చి వాక్యం మీకు చూస్తున్నా. నాకు వచ్చిన మీకు రావాలి. అందరం యోహాన్ని డిస్టర్బ్ చేద్దామా? కొడతాడమ్మో, కొడతాడు. పిచ్చ కోపంలో ఉన్నాడు, ఆరాధన చేస్తున్నాడు, ప్రభుకు ధూపార్తులు అర్పిస్తూ ఉన్నాడు, ప్రభుకి వివేల స్తోత్రములు చెల్లిస్తున్నాడు. యేసు రక్తమును పట్టుకొని ఈ రక్తము ద్వారా ఒక జయం వచ్చిందని దేవుడి ఘనపరుస్తూ ఉన్నాడు. ఒకటి, పాదాల దగ్గర ఉన్నాడు అపోస్తలుడైన యోహాను. పాదాలు తాగాడా? ముఖాన్ని చూసేసాడు. ముఖం తాగాడా? పరలోకం చూశాడు. పరలోకం తాగాడా? సింహాసనం సభాపర్వతం చూసేశాడు. అక్కడ తాగాడా? భార్యను చూపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ రేంజ్ ఎవరికి ఉందండి అపోస్తుల్లో? ఈ రేంజ్ ఎవరికి ఉందండి? అపోస్తుడైన యోహాను ఒక్కడు వధువు సంఘమును చూశాడు. ప్రభువా, ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ని భార్యగా స్వీకరించమని ప్రార్థించండి. ఆ భార్య స్థానంలో నేను ఉండాలి ప్రభువా. ఆ పెండ్లి విందులో మన వివాహోత్సవం జయముగా జరగాలి ప్రభు అని ప్రార్థనలు వెల్లువిరవారి రాత్రి దేవునికి మహిమ కలుగునగాక. ఎంతోమందికి అర్థమైంది ఈరోజు వర్తమానం. మన బాధ అంటే ఏంటి? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని పాదాల దగ్గర ఉన్నారా? ఇవన్నీ చూసినాక మనం లేవైన పాదాల దగ్గర. ఎప్పుడో తోసేసాడేమో, నువ్వు నేను చేసే పనికి మాలిన శాస్త్రాలు బట్టి ఎప్పుడో గెంటి పారివేశాడేమో, ఏ దేనిలో నుంచి దోమను తోలివేసినట్లుగా ఈ పూట బతిమలాడుకుందామా? మోకాళ్ళ మీదకి వచ్చేసి, అయ్యా నీ పాదాల దగ్గర చోటి అయ్యా, నేను ఆత్మవర్షములోకి వస్తానయ్యా, ఆత్మస్వరమును వింటానయ్యా, ఆ స్వరము వైపు తిరుగుతానయ్యా. అయ్యా పాదముల వద్దకు వచ్చి మిమ్మల్ని చూడాలనుంది, పరలోకమును చూడాలనుంది, శోభాపర్వతం ఎక్కాలనుంది, వధువు భార్యను కనుక్కోవాలనుందని మోకాళ్ళ మీదకి వచ్చి చేతులు పైకెత్తి ఎవరికి వారు ఎలా ప్రార్థన చేస్తారో చెయ్యండి. ఈ పూట దేవుని పాదముల దగ్గర స్థానము, దేవుని పాదముల దగ్గర స్థానము దొరకాలి, దేవుని పాదముల దగ్గర చోటు దొరకాలి. ఆయన పాదముల వద్దకు రావాలంటే ఆత్మ వశమైపోవాలి, ఆత్మ వశం కిందకు వచ్చేయాలి, ఆత్మతో నింపబడిపోవాలి, ఆత్మతో లీనమైపోవాలి, ఆత్మతో కనెక్షన్ అయిపోవాలి, ఆత్మను సహాయం అడగాలి. నీ వశముల నుంచి బయటికి రా, నీ క్రియల్లో నుంచి బయటికి రా, నీ మత్తులో నుంచి బయటికి రా, నీ పాపపు శాస్త్రం నుంచి బయటికి రా, నీ మాటల నుంచి బయటికి రా, నీ ట్రాన్స్ లో నుంచి బయటికి రా, ఆత్మ వశమైపో. ఈ వాక్యము దేవుడు దీవించి, ఈ వాక్యము దేవుడు దీవించి మీకు ఆశీర్వదించును గాక. ఆమేన్.